సో వెల్కమ్ మై పార్ట్నర్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మొత్తం సైలెన్స్ ఉంది, కొద్దిగా నాకు కాల్ వచ్చింది, ఇటు చాలు చేసిన కాల్ వచ్చింది. నమస్తే సార్, కాశీ వెంకటేశ్వర సార్ కూడా ఎంటర్ చేయడం జరిగింది. వెల్కమ్. నమస్తే సార్, అందరు బాగున్నారా? నమస్తే సార్. అంటే ఎవరు మాట్లాడతలేదు ఏంటి? అవునవును, చేశారు సార్. నేనేమో ఇంటికి ఈరోజు, ఎందుకంటే మా ఊర్లో ఒక అన్న అవుతాడు, అతను వరుసకి తను హార్ట్ అటాక్తో ఇదైపోయారు. అందుకని అటు ఇదే టైంలో కాల్ వచ్చింది. సో అదే టైంలో మరి ఆ విషయాల గురించి మాట్లాడడం జరిగింది. దానివల్ల కొద్దిగా ఇటు నేను లేను కనుక ఇక్కడ ఓవర్ మాట్లాడతలేరు అట్లా. ఓకే ఓకే సారీ సార్. ఓకే సారీ సార్. ఓకే సార్, ఓకే సార్. నమస్తే, అందరికి వెల్కమ్. ఓకే థ్యాంక్ యూ అవును, సార్. కరెక్ట్ సార్. నమస్తే. సో నమస్తే అందరికి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మరి కొంచెం లీడర్ మీటింగ్ కూడా జరిగింది. అందులో కూడా చాలా విషయాలు అయితే మరి చర్చించడం జరిగింది. లీడర్ మీటింగ్ కూడా జరిగింది ఈరోజు. సో ఏదైతే కొంతమంది విత్డ్రాల్ కూడా, అంటే విత్డ్రాల్ అంటే ఏమంటే పీటీపీ, విత్డ్రాల్ ఆప్షన్ కాదు, దాన్ని విత్డ్రాల్ అనకూడదు, దాన్ని మనం పీ2పీ అనే వాడాలి. పీ2 పదం వచ్చేసి పీ2పీ, అది విత్డ్రా కాదు. సో పీ2పీ అనాలి. పీ2పీ ఏదైతే ఉందో, సో విత్డ్రాల్ అంటే పీ2పీ అంటే సేల్ చేసిన వాళ్ళకి కూడా చాలా పెండింగ్లో ఉన్నాయి. తర్వాత ఇటు కొంతమంది ఏం చేశారంటే పెట్టిన తర్వాత చేంజ్ చేశారు కదా, వాళ్ళకి కూడా పెండింగ్లోనే ఉన్నాయి. చేంజ్ చేయకూడదు అంటే అవి కూడా క్లియర్ చేయాలి సిస్టమ్ అని మాట్లాడడం జరిగింది అనమాట. దాని అర్థం ఏంటంటే మనకి కాదు, నేను చెప్పినట్టుగా మన వాళ్ళు అడిగారు కదా పెట్టిన ఇంకా రాలేవు అని. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. నేను ఈరోజు మీటింగ్ జరిగింది, నిన్న మీకు చెప్పాను ఏమని. సో కొంచెం వెయిట్ చేయండి, అవి అవును నిజంగానే రాలేవు, సో వెయిట్ చేయాలి అని. సో అక్కడ కూడా అదే విషయాన్ని మాట్లాడారు ఈరోజు. నిన్న మీకు చెప్పాను, ఈరోజు మధ్యాహ్నం లీడర్ మీటింగ్ అనేది జరిగినప్పుడు అందులో మన వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. బట్ అక్కడ యాక్చువల్లీ ఆ లింక్ అందరికి ఇవ్వకూడదు, ఇవ్వరాదు అని చెప్పి నేను ఇవ్వలేదు అనమాట. లేకపోతే అందరికీ మన దగ్గరికి లింక్ వచ్చినప్పుడు అందరికీ షేర్ చేయొచ్చు, బట్ షేర్ చేయకూడదు అన్న ఇదిగా ఉందన్నమాట. సో నో ప్రాబ్లం సార్, డోంట్ వరీ, బీ హ్యాపీ. సో చాలా చాలా పాజిటివ్ అయితే ఉండడం జరిగింది అనమాట. అసలు అక్కడ మాట్లాడిన దాన్ని బట్టి కానీ, ఎవ్రీడే మీటింగ్లో, అంటే మన మీటింగ్లో కాదు నేను చెప్పేది, వాళ్ళ మీటింగ్లో జరిగిన దాన్ని బట్టి కూడా ప్రతిరోజు నేను అంతకుముందు కొన్నిసార్లు నేను వెళ్ళేవాడిని కాదు, బట్ ఇప్పుడు కావాలని ఖచ్చితంగా వెళ్తున్నాను. ఎందుకంటే తెలుసుకోవాలి కదా, ఎందుకంటే మనము ఇంత డిసప్పాయింట్ అయ్యామే, మరి జనరల్గా అందరూనా లేకపోతే మనమేనా అని నాకు కూడా ఆలోచన కలుగుతుంది కదా సార్. అందుకని నేను మరి దాన్ని కూడా అక్కడ కూడా వెళ్ళి మరి నేనే చెప్తున్నది కరెక్టా, లేకపోతే సో మరి ఇంకా అందరి మనసుల్లో కూడా నేను చెప్పేదే ఉందా, లేకపోతే నేనే రాంగ్ మాట్లాడుతున్నానని కూడా మరి మనం కూడా ఒక్కోసారి క్లారిటీ చేసుకోవాలి, మనం కూడా. అప్పుడే ఎందుకంటే ఎందుకు మరి ఈ అనుమానం అసలు యాక్చువల్లీ నేను అలాంటివి పట్టించుకోను. అంటే మన వాళ్ళు మరి ఇంత డిసప్పాయింట్ అయ్యారే అని ఒక్కోసారి మరి ఆలోచన కలుగుతుంది కదా సార్, నేను ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈరోజు ఒకసారి చాలా విషయాలు కూడా షేర్ చేసుకున్నారు నాతో, చాలా చాలా విషయాలు కూడా షేర్ చేసుకున్నారు. అంటే పాపం తను ఐ థింక్ 20 lakh 2 crore అవుతుంది. ఎన్ని సున్నాలు పెట్టాడు అంటే చూపించాను నేను ఇక్కడ, ఎందుకంటే చూపిస్తే అందరికి ఆ పేరు కనబడుతుంది కనుక చూపించాను నేను. ఒక్క నిమిషం. సార్ ఏం రాశారు అంటే ఇక్కడ, ఈరోజే నేను ఆ సార్ది సేవ్ చేసుకున్నాను. యాక్చువల్ ఆ సార్తో ఇప్పటివరకు ఇప్పుడు మాట్లాడలే. ఎన్ని పెట్టానని రాశాడు అతను, దగ్గర డబ్బులు 2 తర్వాత 2 రాసి 1 2 3 4 5 6 సున్నాలు పెట్టాడు. అంటే 20 లక్షల 2 కోట్లు అవుతుందా సార్? ఇప్పుడు 2 రాశాడు, ఆ తర్వాత 6 సున్నాలు పెట్టాడు. 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు, ఒక 20 లక్షలు అంతేనా సార్? 2 తర్వాత 6 సున్నాలు ఉన్నప్పుడు 20 లక్షలైనా సార్? సార్ అంతే సార్. అంతేనా? ఓకే. నేను అనుకున్నా దీన్ని ఇంకెక్కువ అనుకున్నాను. 20 లక్షలు అంటే పెద్దగా ఏం కాదు ఈ రోజుల అట్లంటే. సో ఇంకొక సిస్టమ్ చేస్తే ఆ సారు నేను పెట్టింది అందులో 23,000 మాత్రమే సార్, ఇందులో నేను పెట్టింది ఇంత అని రాశారు. ఓకే, పర్వాలేదు సార్, అయినా కూడా నో ప్రాబ్లం సార్. ఎందుకంటే తన రివార్డు కూడా మరి 1,22,000 రివార్డు కూడా మంచిది ఉన్నట్టుగా చెబుతున్నారు. బట్ ఇదంతా కూడా మనము అతనికి కొద్దిగా చెప్పడానికి ప్రయత్నం చేశాం సార్. రమేష్ సార్, మనము యాక్చువల్లీ 3 సంవత్సరం నుంచి ఇవ్వలేదు, 3 సంవత్సరం నుంచి రాలేదు అంటే సార్కి నేను రాశాను అనమాట, వాయిస్ మెసేజ్ పెట్టాను, రాసుడు నాకు ఇదవుతుంది లేట్ అవుతుంది అని చెప్పేసి.
సార్ 3 సంవత్సరాలు ఎందుకు లెక్క కడుతున్నారు? మీరు లీడర్ అంటున్నారు. 20 లక్షలు పెట్టుకునే వ్యక్తి ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే సార్ 20 లాక్ పెట్టుకునే వ్యక్తి ఆన్ టైంలో ఎంట్రీ కారా సార్? ఎంట్రీ అవ్వాలి కదా. ఇప్పుడు మీరు ఆ 20 లక్షలను నేను బిఎన్పిలో పెట్టుకుంటే 60 లక్షలు అవుతుండే అని సారు అంటున్నారు. అంటే నాకు రాశారు కనుక చెప్తున్నా, సార్ పేరు చెప్పాను. సార్ ఒకవేళ మీటింగ్లో ఉన్నా కూడా నాకేం ప్రాబ్లం లేదు. బట్ ఎగ్జాంపుల్ ఇది అందరికీ సంబంధించింది అనుకోవచ్చు సార్, మీ గురించి అని కాకుండా అందరికీ అనుకుందాం చలో. బట్ ఇప్పుడు అంత అయిన తర్వాత మనకి ఎన్నో ఆలోచనలు వస్తాయి సార్. అలా కాదు లెక్క. ఇప్పుడు నేను కూడా ఉన్నాను. సపోజ్ అక్కడ మనకు 180 మనము పీవీసీ మెటల్కి వచ్చినప్పుడు బిఎన్పి 180. మరి అటువంటిప్పుడు ఒక బిట్ కాయిన్ వాల్యూ కూడా అంతెందుకు 2000 మన కరోనాలో 2021లో మనము 12 నుంచి 15 లక్షల మధ్యలో చూసాము. మనము బిట్ కాయిన్ ని 12 లక్షల నుంచి 15 లక్షల మధ్యలో చూసాం. నా ఫ్రెండ్ ఒకతను 12 లక్షల 20,000 కొనుక్కున్నాడు. నా ఫ్రెండ్ 12 లక్షల 20,000 రూపాయలు కొనుక్కున్నాడు ఒక బిట్ కాయిన్. బట్ ఇప్పుడు మనము 20 లక్షలు పెట్టామని చెప్పి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, కానీ అది 20 లక్షలు మనము ఒక ముద్దగా పెట్టలే. మేబీ వాళ్ళకి వచ్చిన వీళ్ళకి వచ్చిన చూసుకుంటూ అందులో వేసుకుంటూ వెళ్ళాము. అందులో సిస్టమ్ ఇచ్చింది కూడా, బట్ బయట తీయలేము. కానీ ఆ వాల్యూ ఇప్పుడు చేసుకుంటే సిస్టమ్ ఇచ్చింది కూడా ఉంది అందులో. సో నేననే ఏంటంటే సార్, జరిగిపోయిన తర్వాత నేను ఇది చేస్తే బాగుండు, అది చేస్తే బాగుండు ఎవరికైనా అనిపిస్తుంది సార్. అంటే అది ఒక మీ బాధగా తీసుకుంటున్నాను దాన్ని. నేను మిమ్మల్ని హేళన చేయట్లేదు, అది ఒక బాధగానే తీసుకుంటున్నాను. బట్ మనకి ఏమంటే సార్, అయిపోయిన తర్వాత జరిగిపోయిన తర్వాత మనము ఇలా చేసేది కాదు, అలా చేసేది కాదు, ఇంకోలా చేసేది ఉండే అన్న ఆలోచనలు మనకు వస్తాయి సార్. సో బట్ ఏమవుతుందంటే సార్, అయితే ఇక్కడ 3 సంవత్సరాలు ఇప్పుడు మనము స్టార్టింగ్లోనే ఎంట్రీ అవుతే, సో ఈ స్టార్టింగ్లోనే మనం ఈ మాదిరిగా అవుతే, స్టార్టింగ్లో మనం ఒకవేళ మీరు లీడర్ లాంటి వాళ్ళు స్టార్టింగ్లోనే ఎంట్రీ అవ్వాలి. ఏమైంది, స్టార్టింగ్లో మనకు ఇన్కమ్ ఇచ్చింది సార్, ఇన్కమ్ ఇచ్చింది. కానీ ఆ సార్ కూడా అన్నారు, బట్ కొంతమంది ఏమో నేను మరి క్రైటీరియా కూడా స్టార్టింగ్లో చేసుకుంటే బాగుండు అంటే సార్ రాశారు నాకు. సార్ నేను ఆ రోజున అసలు యాక్చువల్లీ అమ్మలేకపోయాను. సో దానికి ఎవరేం చేస్తారు, మళ్ళీ ఒకటి స్టార్టింగ్లో మీరు వచ్చిన తర్వాత 6 నెలల్లో మనకు మంచి ఇన్కమ్ ఇచ్చింది, అది మీరు తీసేసుకోలేరు. సో ఇప్పుడు ఇది ఫైనల్ అప్డేట్ కానే కాదు. అందరూ కూడా దీన్నే ఒక ఫైనల్ అప్డేట్ అనుకొని చాలా మంది కొద్దిగా బాధపడుతున్నట్టు కనబడుతుంది. సో ఎవరు వర్రీ అవ్వద్దు సార్, డోంట్ వర్రీ. ప్రతి ఒక్కరు కూడా మరి మీరు ఎవరు కూడా వర్రీ అవ్వద్దు. వర్రీ అవుతే లాభం లేదు సార్. సో డోంట్ వర్రీ. కొంతమంది నాకు కాల్ చేయడం జరిగింది, పేర్లు చెప్పను కానీ. సో నో ప్రాబ్లం. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అయితే రిచ్ భారత్ సార్ ఆఫ్ చేశారో ఆ జాగా లోపల మీరందరూ కూడా పీవీసీ మెటా HIGH 10 తెలుగు టీం అనే దాంట్లో మీరు యాడ్ అవ్వండి. అక్కడ రమేష్ సారు మనకి ఈ యొక్క గ్రూప్ని క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, సో అందుకని చెప్పేసి డోంట్ వర్రీ, బీ హ్యాపీ. అందరూ కూడా మీ యొక్క వ్యాలెట్ పోర్ట్ఫోలియో పెంచుకోండి, దాన్ని నిలబెట్టుకోండి. సో దాన్ని అలాగే ఉంచండి. మీకు ఇష్టమైతేనేమో మళ్ళీ చేసుకున్న వాళ్ళు ఫార్మింగ్ చేసుకోండి, తర్వాత ఎల్లుబడికి ఉపయోగించుకోండి. లేకపోతే అలాగే ఉండండి చేసుకున్న వాళ్ళు. బట్ చేసుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ప్లస్ పాయింట్. ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా చాలా ప్లస్ పాయింట్. బట్ మనము అదని చెప్పకూడదే. ఎందుకు చెప్పకూడదు నేను చెప్తాను మీ అందరికి కూడా. ఓకే, ఇప్పుడు నేను చేసుకున్నాను, నేను 10 ఎర్లీ బర్డ్లు చేసుకున్నాను, కరెక్టే. బట్ అయినా కూడా నేను ఎప్పుడైనా మీకు వద్దని చెప్పాను సార్? ఇప్పుడు ఒక వ్యక్తి ఎర్లీ బర్డ్ చేసుకుంటున్నాడంటే తను 30,000 రూపాయలు పెట్టాల్సి వస్తుండే, బట్ ఈ రోజున $30 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం అనొచ్చు సార్ నేను వచ్చింది నేను తీసుకోలేను అందుకని చెప్పి నీకు వద్దంటున్నా అనొచ్చు. బట్ మనం కన్ఫర్మేషన్ ఇస్తున్నామా? సిస్టమ్ ఇది ఇప్పటికీ కూడా స్టార్టింగ్ పొజిషన్లోనే ఉన్నట్టు సార్, స్టార్టింగ్ పొజిషన్లోనే ఉన్నట్టు. బట్ తనకి కూడా అలాగే జరుగుతుందని చెప్పేసి మనం డిక్లేర్ చేస్తున్నాం. ఇక్కడ చేసుకునే వాళ్ళని కూడా మనం ఆపకూడదు కదా, తప్పు కదా అది. మనది చాలా తప్పది. నువ్వు చేసుకోమని చెప్పకపోయినా కూడా వద్దు అని చెప్పడానికి మనం ఎవరు సార్? ఎంతవరకు కరెక్టు? నా దగ్గరికి వచ్చాయి. ఎందుకు ఈ విషయాన్ని ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నా,
నా దగ్గరికి వస్తున్నాయి. వద్దని చెప్తున్నారు సార్. ఎందుకు వాళ్ళు వద్దని ఎందుకు చెప్పాలి సార్ మనం? చెప్పండి. ఓకే. నిన్ను పాయింట్అవుట్ చేసి నువ్వే నాకు జిమ్మదారి, నువ్వు నీ మీదనే ఆధారపడి నేను పెడుతున్నట్టు అప్పుడు నువ్వు వద్దను. ఓకే. బట్ తను ఫార్మింగ్ చేసుకునే వ్యక్తికి $10 ఈ రోజున ఫార్మింగ్ అవుతుంది. ఎర్లీ బర్డ్కి $30 అయిపోతుంది. సో మనం ఎందుకు వద్దనాలి మనం సార్? సో స్టార్ట్ అగైన్ అలాగే ఉంటుంది అనుకుంటున్నారా మీరు? సార్ నేను కూడా తెలుసుకుంటాను కదా సార్. వితౌట్ తెలుసుకోకుండా నేను కూడా ఒకవేళ మీటింగ్లో చెప్పకపోయినా మీకు పర్సనల్గా కూడా చెప్తా కదా సార్. సార్ సిస్టమ్ నాకు కొద్దిగంత నెగిటివ్ పైనుంచి అనిపిస్తే, సిస్టమ్ గురించి నాకు పైనుంచి నెగిటివ్ అనిపిస్తే, అట్లీస్ట్ ఇక్కడ మీటింగ్లో ఓపెన్గా చెప్పకుండా కూడా ఆయన ఓపెన్గా కూడా నేను మాట్లాడతాను. అన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడతాను. లెక్క ప్రకారం మీరు చూస్తున్నారు ఆల్రెడీ. ప్రతిదీ ఓపెన్గా మాట్లాడతాను. ఏదైనా సిస్టంలో ప్రాబ్లం అయ్యేటట్టుంటే నేనే చెప్తాను కదా సార్ మీ అందరికీ. నేనే చెప్తాను కదా. నేను చెప్పనా? ఎందుకు షేర్ చేయను నేను? సార్ ఎవరు అంతగా ప్రతి ఒక్కళ్ళు అంటే అందరి గురించి అంటే అందరు కాదు, ఇక్కడ చాలా డిలే పడుతున్న వాళ్ళ గురించి పూర్తిగా అయిపోయింది అని ఇక ఏమీ లేదు అన్న ఆలోచనలో కొంతమంది ఉన్నట్టుగా నాకు కనబడుతుంది. అందుకు నేను ఈ విషయాన్ని షేర్ చేస్తున్నాను. ఈ విషయం ఇప్పుడు కూడా నేను చెప్పను. సిస్టంలో ప్రాబ్లమ్స్ ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి, కరెక్టే. నేను దానికి ఒప్పుకుంటున్నాను, కావని నేను అనట్లేదు. బట్ కొద్దిగా నేర్చుకుందాం మనం. ఏంటంటే ఇప్పుడు నేను ప్రతి ఒక్క మీటింగ్కి వెళ్తాము, ఎన్నిసార్లు అందరితో డిస్కస్ చేస్తాము. అరే మీరు ఈరోజు ఒక పింకీ మేడం అని చెప్పేసి ఉన్నారు, వాళ్ళు కానీ ఇంకా పేర్లేదు కానీ, సో వాళ్ళ ఒక షేరింగ్ అంటే వాళ్ళు పెట్టుబడి ఎంత అని చెప్పన్నా సార్. అట్లా అని చెప్పి మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవడానికి కాదు. వాళ్ళకు పెట్టుబడి ఉంది, వాళ్ళ కింద టీము ఉంది, రెండును ఉన్నాయి. టీము పెట్టుబడి ఇది ఉంది, అవి రెండు ఉన్నాయి. వాళ్ళు కూడా ఇప్పుడు ట్రాన్సాక్షన్లు జరుపుతున్నారు. సిస్టమ్ కావాల్సిన ట్రాన్సాక్షన్ జరగాలి. సో లీడర్ అనే వ్యక్తి ఇప్పుడు నాకేం తెలియదు, నేను పక్కన ఉంటాను అంటే కుదరదు. సో డిఫికల్ట్ అని పబ్లిక్ అనిపించినప్పుడే లీడర్ అనే వాళ్ళు నిలబడాలి అక్కడ. అప్పుడు అవసరం లీడర్, అప్పటిదాకా అవసరం లేదు. ఒక వ్యక్తి లీడర్ అనే వ్యక్తి ఆ టైంలో అవసరం. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే లీడర్స్ అనేది అవసరం. నా దగ్గర కూడా ఎన్నో సిస్టాలు వస్తాయి సార్. అలాగని చెప్పేసి ఎప్పుడు అలా ఒక సైడ్ అయిపోలేదే సార్. ఎందుకంటే మనము ఇది అందరి గురించి కానీ మాట్లాడేది కొంతమంది గురించి మాట్లాడుతున్నా. పూర్తిగా ఏదో అయిపోయిందనే విధంగా మరి పబ్లిక్ బిహేవియర్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఓకే నేను ఉన్నా, ఇంకొకరు ఉన్నారు, ఇంకా కొంతమంది లీడర్స్ రోజు ఇందులో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ట్రేడింగ్ తెలుసు, వాళ్ళకు ఎక్కడ బై చేయాలా, ఎక్కడ ఎంట్రీ అవ్వాలా, ఎక్కడ అవుట్, ఇవందరికీ కూడా వీళ్ళందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను అద్దనుకొని పక్కకు తప్పుకుంటే నాకు ఎన్నో ఉంటాయి, కానీ నన్ను నమ్ముకొని నచ్చిన వాళ్ళ గురించి ఏంటి సార్? నన్ను నమ్మి పీవీసీ మీటర్లో వచ్చిన వాళ్ళ సంగతి గురించి ఏంటి? అది కూడా మనం ఆలోచించాలి కదా సార్. అది కూడా మనం ఆలోచించాలి. మనము చెబితే వచ్చారు కదా, వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. ఈరోజు నాకు ఒక 4 సిస్టాలు చేశాను, ఏదో ఒకటి మంచిగా అనిపిస్తుంది. ఓకే నాకు డబ్బులు అవసరం చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, తప్పులేదు అందులో. కానీ నువ్వు దీన్ని విడిచిపెట్టి నువ్వు ఇది చేయొద్దు, మీరు ఎడ్లబడి కూడా చేయొద్దు అని చెప్తే ఏమన్నట్టు? ఒక వ్యక్తి వస్తాడు సార్ తమిళనాడు నుంచి, అలా చెప్తాడు. ఒక వ్యక్తి తమిళనాడు నుంచి అలా చెప్తాడు. ఎన్నో కొత్త సిస్టర్లు వస్తాయి, లింకులు పంపిస్తారు, టీంని చేసుకుంటాడు. కానీ మొన్న అతను మాటలు వింటే నాకు షాక్. చెప్తారు, వద్దు మీరేం లోపల పెట్టుకోకూడదు, మీరందరూ కూడా బయట పెట్టాలి అని చెప్తాడు. ఎంతవరకు కరెక్ట్ సార్? ఒకవేళ అదే మాట నేను విన్నాను అనుకో, నేను వింటానా సార్? డైరెక్ట్ మ్యూట్ చేసేస్తాను. మ్యూట్ చేసి ఏం మాట్లాడుతున్నా సార్ అని అడుగుతాను నేను. ఎంత పెద్ద వాళ్ళైనా ఇప్పుడు మనం వితౌట్ నాలెడ్జ్, మనం నాలెడ్జ్ లేకుండా లేం కదా సార్. తప్పని మాట్లాడాల్సిందే కదా సార్.
తప్పని మాట్లాడాలని వద్దా? ఇప్పుడు మనం చూస్తాం అతను ఏంటి ఏం కథ అని చూస్తాం కదా. సో ఇక్కడ మన తెలుగు మీటింగ్కి వచ్చి ఇప్పుడు సంవత్సరంకి ఒకసారి వస్తారు, మళ్ళీ అది కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చి ఇలా అప్డేట్ వచ్చినప్పుడు మరి ఇది చేసుకో అది చేసుకో అని చెప్పి లింకులు పంపిస్తావు. తప్పు కదా సార్? అట్లా చేయకూడదు అనేది. అంటే 3-4 రోజుల నుంచి వెళ్ళి దగ్గరికి వచ్చుట్లా మరి ఏం చేయాలి సార్, ఇప్పుడు నేను చేసుకోవాలనుకుంటున్నాను అని అడిగితే, సార్ నేను డబ్బులు పెట్టమని అనను, కానీ మీరు చేసుకుంటే మీకేం లాస్ ఏమి ఉండదు సార్ అని చెప్పాను నేను. ఒకటి సిస్టమ్ ఇస్తన్నది ఇస్తుంది, కాకపోతే ఏంటంటే ఇక్కడ విత్డ్రావల్ కాడ అంటే బయటకు తీసే సమయానికి మాత్రం కొద్దిగా అంత మనకు దిక్కత్ ఉంటుంది. ఎందుకు అది దిక్కత్ ఎందుకు ఉంటుంది? సో ఇక్కడ సిస్టమ్ మీరు గత 3 సంవత్సరాల నుంచి కూడా చూస్తే ఎవ్రీ ఇయర్కి ఒక కొత్త ప్లాన్ వస్తుంది మనం చూస్తే కేటగిరీ వైజ్. సో ఇదంతా డెవలపింగ్ గురించే, ఇదంతా కూడా డెవలపింగ్ గురించే, సిస్టమ్ డెవలప్ అవడానికే ఇవన్నీ రావడం జరుగుతుంది. సో దీన్ని అర్థం చేసుకుంటే మనం బాగుంటాం. కానీ ఒకటి, సో మనందరం కూడా ఎందుకు డిలే పడుతున్నామంటే ఓన్లీ రేట్ విషయంలో డిలే పడుతున్నాము. సో రేట్ రావాలి అంటే మనస్ఫూర్తిగా మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. మనము లాస్ట్ గడిచిన 2.5 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎంతమందిని మనం ఇన్వైట్ చేశాం. ఇప్పుడు హిందీ మీటింగ్లో కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు సార్, వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు కొత్త వాళ్ళని. హిందీ మీటింగ్లో నేను విన్నాను, ఇక్కడికి మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళు నార్త్ సైడ్ కొత్త వాళ్ళకి ఇన్వైట్ చేస్తున్నారు. బట్ ఇన్వైట్ చేయకపోతేనే స్వార్థం సార్, ఇన్వైట్ చేస్తేనే స్వార్థం లేదు ఇందులో. ఎందుకంటే తనకి చాలా బెనిఫిట్ ఇది. పీవీసీ మీద కొనిపించి పెట్టినా కూడా బెనిఫిటే వాళ్ళకి. తర్వాత వాళ్ళని మీటింగ్ లెగిన మీరు తీసుకొస్తే సిస్టమ్ గురించి మొత్తం నేర్చుకుంటారు. ఫ్లక్చువేషన్ జరిగినప్పుడు ఏ విధంగా దీన్ని సేల్ చేయాలో బై చేయాలో కూడా నేర్చుకుంటారు పీవీసీని. తర్వాత వాళ్ళు ఫార్మింగ్ అంటే ఏంటిది, స్టేకింగ్ ఏంటిది కూడా నేర్చుకుంటారు. సో వాళ్ళకు బెనిఫిట్ ఖచ్చితంగా వస్తుంది, ఎందుకు రాదు? మనం పర్లవేన్ నుంచి ఉన్నాం కనుక నేను ఆ ర్యాంక్ చేసుకున్నా ఈ ర్యాంక్ చేసుకున్నా అని చెప్పేసి మనం ఇప్పుడు మీరు చూస్తున్నారో లేదో తెలీదు, కొత్త కొత్త సిస్టాలు వస్తున్నాయి సార్. కొత్త సిస్టాలు వచ్చినప్పుడు అందులోకి మైండ్స్లో ఇన్వైట్ చేస్తున్నారు మన పీవీసీ వాళ్ళే కూడా, ఈవెన్ నాతో పాటు నేను కూడా. సో ఇక్కడ ఆ కొత్త సిస్టమ్కి వెళ్ళేవారు ఇదే సిస్టము, బట్ ఇందులో పేర్లు వేరుంటాయి. ఏంటి, క్రైటీరియా అని, సెకండ్ క్రైటీరియా అని, థర్డ్ క్రైటీరియా అని, ఇలా స్పీడ్ క్రైటీరియా అని చెప్పేసి ఇదొక సిస్టమ్ కిందకి వస్తుంది. ఎర్లీ బర్డ్ అని అదొక సిస్టమ్ కిందకి వస్తుంది. ఫార్మింగ్ అని అదొక సిస్టమ్ కిందకి వస్తుంది. స్టేకింగ్ అని అదొక సిస్టమ్ కిందకి వస్తుంది. ఎందుకు నువ్వు కొత్త వాళ్ళని ఈ రకంగా ఎందుకు ఇన్వైట్ చేయట్లేదు? మనమే దీని చరిత్రని అంటే హిస్టరీ గడిచింది చూసుకుంటూ నాకే బెనిఫిట్ లేదు అతనికి ఏం బెనిఫిట్ వస్తుందని మనమే డల్ అయిపోతున్నాం. అలా ఇది కూడా అందరు కాదు సార్, అందరు చేయట్లేదు, అట్లా కొంతమంది మాత్రమే. ఇక్కడ ఉన్నారు చాలా మంది ఇన్వైట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, ఇన్వైట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇన్వైట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మనము మనం బిజినెస్ చేయకూడదు, మళ్ళీ మనం మనీ వెచ్చించకూడదు, కానీ ఇంకొకరికి ఈ యొక్క అవకాశం అందజేయకూడదు. కానీ మనకి వాల్యూ పెరగాలి, లోపల ఉన్నది ఫాస్ట్గా బయటకు రావాలి. ఇది మన అంటే కొంతమంది యొక్క ఆలోచన విధానం. ఓకే, ఏది ఏమైనా సిస్టమ్ అంతా చేస్తుంది, కానీ మనకు ఎట్లయినా కూడా. బట్ ఇది ఇప్పుడు వచ్చిన అప్డేట్ అవుతుందో సార్, మనందరికీ ఏమో 100%లో 2% నచ్చింది, 98% నార్త్ వాళ్ళకి నచ్చింది. ఎంత సార్ అంటే మనలో కూడా అందరినీ మాట్లాడట్లేదు, జస్ట్ కొంతమందికి ఓన్లీ 2% నచ్చింది. వచ్చిన అప్డేట్లో 98% నార్త్ సైడ్ నచ్చింది సార్, నార్త్ వాళ్ళకి నచ్చింది అప్డేట్. మరి వచ్చిన అప్డేట్ సేమ్, సో ఉన్న డిఫరెంట్ ఇది సార్. అందుకని చెప్పేసి ఇంకా కూడా మీరు చాలా ఓపిక పట్టారు సార్, ఇంకా కూడా ఓపిక పట్టండి, ఓపిక పట్టాల్సిందే సార్. ఎందుకంటే ఇది ఏదైనా ఎర్రర్స్ ఉంటే సిస్టానికి అందించగలం, కానీ మరి పీటీపీ వద్దు బాగాలేదు తీసేయండి,
అని మాత్రం మనం చెప్పలేము, మనం చెప్పినా కూడా వినదు. సో మనకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే మనం చెప్పగలుగుతున్నాం, అంతేగాని సో ఇక్కడ మనము సిస్టమ్ ఇచ్చిన దాన్ని పూర్తిగా చేంజ్ చేయమంటే నో, చేంజెస్ అనేది చేయదన్నమాట. సో ఎర్లీగా ఏంటంటే ఎవరైతే ఇదొక కూడా మంచి తరుణమే. సో మనం తీరా చూస్తే నిన్న మీకు నేను స్క్రీన్ షేర్ చూపించాను. ఇది మన ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఈ ట్రాన్సాక్షన్ అంతా కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీలో జరుగుతుంది. సో మనం ఇంతకుముందు మన మన వాల్యూమ్ చూసుకుంటే చాలా చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువగా ఉండే. బట్ ఈరోజు వాల్యూమ్ చూసుకుంటే 24 అవర్స్ వాల్యూమ్ చూసుకుంటే చాలా చాలా ఎక్కువగా ఉండింది, చాలా ఎక్కువగా జరుగుతుంది సార్ ట్రాన్సాక్షన్. ఓకేనా? సో అది కూడా మీ మొబైల్లో మీ చేతిలో ఉంటుంది, మీరే చూసుకోవచ్చు. సో 55,000 వరకు కూడా మన ట్రాన్సాక్షన్ వెళ్ళింది. ఈరోజు చూసుకుంటే 24,671 ట్రాన్సాక్షన్ కనబడుతుంది ఇక్కడ. చూస్తున్నారు సార్, మొన్న 3 రోజులు మనకి చాలా మంచిగా ట్రాన్సాక్షన్ జరిగింది. ఎందుకు జరిగింది ఆ ట్రాన్సాక్షన్ అంటే, సో ఎవరు మనం సేల్ పెట్టుకున్నా తొందరగా వచ్చినాయి, బై చేసినా తొందరగా వచ్చినాయి. బై అంటే సేల్ అంటే ఏంటి సార్? ఏదైతే మనము బయటకు పెట్టుకున్నామో దాన్ని బై అంటాం. సో ఏదైతే యాడ్ ఫార్మింగ్ చేసుకున్నామో దాన్ని మనం బై అంటాం. సారీ, ఏదైతే యాడ్ ఫార్మింగ్ చేసుకున్నామో అది బై అంటాం. ఏదైతే మనము కావాలనుకున్నామో ఇంట్లోకి బయటకు వెళ్ళి 100 ఇచ్చి 10 దాన్ని సేల్ అంటాం. అవి ట్రాన్సాక్షన్లు ఫాస్ట్గా జరిగినాయి కనుక బిజినెస్ అనేది ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు కొద్దిగా ఇది సిస్టమ్ ప్రాబ్లమే. సిస్టమ్ దగ్గరికి ఇది వెళ్ళింది. నిన్న కూడా మీకు చెప్పాము నేను ఏమని, సిస్టమ్ దగ్గరికి ఇవి వెళ్ళినాయి సార్. ఏది పెండింగ్స్, చాలా పెండింగ్స్ ఉన్నాయి. ఇవి నేనే 4 సార్లు చేశాను ఫార్మింగ్, ఎర్లీ బర్డ్ కావాలని చెప్పేసి ఒకదానికి. అది ఇప్పటికీ ఆ 4 సార్లు అట్లే పెండింగ్ ఉంది, ఆ ఎర్లీ బర్డ్ కాలేదు. ఓకే, సో ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి చాలా. అందుకని ఈరోజు బిజినెస్ చూడండి ఎంత కనబడుతుంది, $24,000 సారీ, $24,671. అంటే బిజినెస్ జరుగుతుంది అనమాట. సో ఇట్లా బ్లాక్ చైన్ టెక్నాలజీ బిజినెస్ జరిగినప్పుడు, అప్ అండ్ డౌన్ జరిగినప్పుడే సిస్టానికి కూడా ప్రాఫిట్, సిస్టానికి ప్రాఫిట్ వస్తే మనకు ప్రాఫిట్. ఓకే, స్క్రీన్ షేర్ ఆగిపోయింది కదా, చూసారు కదా సార్? ఇప్పుడు స్క్రీన్ షేర్ అయింది కదా, ఇప్పుడు స్క్రీన్ షేర్ ఆగిపోయింది. మళ్ళీ చేస్తాను. వస్తుంది సార్, వస్తుంది. స్క్రీన్ షేర్ వస్తుంది సార్. కరెక్ట్, ఆగిపోయింది అనుకున్నానే, వస్తుంది. ఓకే, ఇలా ఈ విధంగా మనకి ఏంటంటే సిస్టమ్ అనేది. సో మీరు ఓకే, ఈవెన్ రేపు పొద్దున నేనే ఉన్నాను అనుకుని ఇంకోళ్ళ పేరు మనం అనకూడదు, మాలో రమేష్ సార్ కావచ్చు, లేకపోతే కరుణాకర్ సార్ కావచ్చు. ఓకే, చాలా మందిని తీసుకొచ్చిన తర్వాత కొద్దిగా చేంజ్ అయ్యారు అనుకోండి. అలా చేంజ్ అయినందుకు మీరు తను చెప్తే వచ్చినందుకు మీరు అలా ఫీల్ అవ్వకూడదు. మీరు సిస్టంతో ఉండండి, సిస్టంతో కనెక్ట్ అయ్యి ఉండండి, మీరు సిస్టంతో కనెక్ట్ అయ్యి ఉండండి సార్. ఓకే, భయపడద్దు, సిస్టంతో ఉండండి. సిస్టమ్ మనకి కంపల్సరీగా కొద్దిగా డిలే అవుతుంది, కొద్దిగా బగ్గానే డిలే అవుతుంది, కానీ డోంట్ వరీ. ఓకేనా? కానీ మీరు మీటింగ్ అటెండ్ అవ్వండి, లేకపోతే మీ సీనియర్తో ఉండండి, మీ సీనియర్తో మాట్లాడండి, మీ సీనియర్తో కనెక్టివిటీగా ఉండండి. సో మీకు ఈజీగా అన్ని విషయాలు అర్థమవుతాయి. అంతేగాని ఎవరు మాటలు వింటూ మీరు ఉండకూడదు. ఓకేనా? పక్కకు వెళ్తే వాళ్ళని వదిలేసేయండి. మీరున్నారు కదా, మీకేం అవసరం? ఇప్పుడు నేను పక్కకి వెళ్ళాను, సో నా టీం ఏం కావాలా? నా టీం సిస్టమ్ పట్టుకుని ఉండాలి, నన్ను పట్టుకుంటే లాభం లేదు. అట్లా అన్నట్టు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇట్లా ఈ విధంగా బిజినెస్ అనేది బిజినెస్గా చూసుకోండి సార్. సో డోంట్ వరీ. ఇప్పటికి కూడా మరి అందరికీ మరి భయం అవసరం లేదు సార్. ఎవరు కూడా నేను ఎప్పుడు చెప్తాను అని అనుకోకండి, తెలుసుకొని చెప్తున్నాను సార్, తెలుసుకొని చెప్తున్నాను. అప్డేట్ నా దగ్గర ఉంది కనుక చెప్తున్నాను మీకు. ఓకేనా? సో ఇన్ని రోజులు కూడా కొద్దిగా నా దగ్గర ఏం లేదన్నాను, కానీ ఏదో కొంచెం ఉంటుంది. కాకపోతే కొంతమంది అప్పట్లో ఏంటంటే పూర్తిగా డిపెండ్ అయ్యారు నా మీద, అందుకు నేను సో కొంచెం వీ డోంట్ హ్యావ్ అప్డేట్ అని చెప్పాను, అంతేగాని సో ప్రాబ్లం లేదు. ప్రతి ఒక్కరు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదు.
అందుకని డోంట్ వర్రీ, ఎవరు కానీ భయపడుతూ అయ్యో ఏదో అయిపోయినంత అన్నంత ఫీలింగ్ మీరు తెచ్చుకోవద్దు. అలా భయపడాల్సిన అవసరం అయితే లేదు సార్. ఓకేనా? అందరికీ నా వాయిస్ క్లియర్ ఉంది అనుకుంటున్నాను. క్లియర్ ఉంది కదా సార్? క్లియర్ ఉంది సార్, క్లియర్ ఉంది, పర్ఫెక్ట్ ఓకే, ఉంది. డోంట్ వరీ సార్. రాజేష్ సార్. ఎస్ సార్, నమస్తే సార్, వెల్కమ్ సార్. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ సార్. 2 minutes టైం కావాలి సార్. షూర్, వెల్కమ్ సార్, మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. దయచేసి లీడర్స్ అందరూ కూడా మీరు పాజిబిలిటీ ఉంటే డిస్కషన్కి రావాలి, విన్న తర్వాత డిస్కషన్ రావాలి. సిస్టమ్ చేస్తున్నటువంటి ప్రయత్నం, ఆ ప్రయత్నంలో కమ్యూనిటీ పడుతున్నటువంటి ఇబ్బందులు అంటే అందరూ కాదు, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకున్నాయి, కొంతమందికి వాళ్ళ సంతోషాలు వాళ్ళకున్నాయి. అట్లుంది సిస్టమ్ వెళ్ళేటువంటి ధోరణి. సో మెయిన్ గా సిస్టమ్ తీసుకున్నటువంటి పని విధానం చూస్తే తన యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, తన యొక్క ఫ్యూచర్ విజన్ ఎట్లా ఉంది, ఏం చేయాలి, ప్రాజెక్ట్ ని ఎట్లా చేస్తే ఇది ప్రాజెక్ట్ నిలబడుతుంది, కమింగ్ అప్డేట్స్ లో నేను ఎట్లా తీసుకురావాలి, ఎట్లా ఏ విధంగా తీసుకొని వస్తే నేను ఉన్నటువంటి 26,000 క్రిప్టో కరెన్సీలో పీవీసీ మెటా నా ప్రాజెక్ట్ నిలబడుతుంది, యుటిలిటీ ఎట్లా తీసుకురావాలి, కమ్యూనిటీని ఏ విధంగా మన ఆల్రెడీ ఇచ్చినటువంటి ప్రామిస్ ని ఎట్లా నిలబెట్టుకోవాలి అనే ప్రయత్నాల సిస్టమ్ ఉంది సార్. తన ప్రయత్నం చేస్తుంది, పని చేస్తుంది. ఆ విధంగా చేయాల్సినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో కమింగ్ అప్డేట్స్ లో ఏవైతే ఎలా ఇవ్వాలి దానికి కావాల్సినటువంటి విధానంలో అది చాలా బిజీగా ఉంది సిస్టమ్. మార్కెట్ ని అబ్జర్వ్ చేస్తుంది మెయిన్ గా. సో ఇప్పుడు ఇచ్చినటువంటి బీటీపీ ఆప్షన్ లో కూడా పీవీసీ మెటా సిస్టమ్ కమ్యూనిటీ నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటూ ఉండొచ్చు. 100% తీసుకుంటుంది, దాంట్లో డౌట్ లేదు. ఇక్కడ మెయిన్ గా సిస్టమ్ గురించి ఆలోచిస్తే సిస్టమ్ ఏదైతే తన యొక్క ఆలోచనలు, తన యొక్క ఫ్యూచర్ విజన్ తీరేపు దానికోసం పనిచేస్తుంది అనేది ప్రతి ఒక్కరు మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఇబ్బందికరంగా ఉంది, అందరికీ కాదు. ఎవరికైతే ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారో వాళ్ళకి ఇబ్బందిగానే ఉంది. ఏంటంటే ఇప్పుడు ఇది సిస్టమ్ నుంచి కూడా నేను అనుకుంటాను, ఎందుకంటే పీవీసీ మెటా సిస్టమ్ గతంలో బిగినింగ్ లో ఇచ్చినటువంటి హైప్, బిగినింగ్ లో ఇచ్చినటువంటి గ్రోత్, ఆ యొక్క విధానాన్ని చూసి ప్రతి ఒక్కరు మనిషి అన్నవాడు ఆశాజీవి. దాన్ని ఉద్దేశించుకొని పెట్టుబడి అల్లరి, ఎవరికైనా డబ్బులు సంపాదించిన ఉద్దేశంతోనే రేపు 10 రూపాయలు వస్తుందనే ఉద్దేశంతోనే మనం వస్తాం. ఇవాళ 10 పెడితే రేపు 20 అవుతుందంటే ఎందుకు రారు, రేపు 100 అవుతుందంటే ఎందుకు రారు. అలానే వచ్చాం అందరూ కూడా. ఎలా వచ్చాం? అప్పులు చేసి వచ్చాం. ఎందుకు అప్పులు చేయాల్సి వచ్చిందంటే పీవీసీ మెటా సిస్టమ్ లో జరుగుతున్నటువంటి వేగవంతమైన మార్పులను ఉద్దేశించుకొని మనకు వచ్చేటువంటి ఫీడ్బ్యాక్, సొసైటీల నుంచి వచ్చే సరౌండింగ్స్ నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ తీసుకొని బయట నుంచి అప్పులు తీసుకొచ్చి పెట్టాం. ఎందుకంటే అప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులు అలా ఉన్నాయి. $13, $12, $7 ఉన్నటువంటి పరిస్థితి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో చేసేటువంటి పనులు మనం చేసింది మంచిదే. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి సంపాదించాలనే ఉద్దేశంతో వస్తాం, కాదనట్లా. చేసింది మంచిదే, కానీ మార్కెట్ వలనో లేకుంటే వచ్చినటువంటి మార్కెట్ లో వచ్చినటువంటి ప్రాబ్లం వలనో, సిస్టమ్ అప్డేట్స్ లో వచ్చిన ప్రాబ్లం వలనో, లేకపోతే ఏదైనా కావచ్చు, రీజన్ కావచ్చు. క్రిప్టో అన్నది యాక్చువల్ గా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. ఒక 6 నెలల కాలం మందకొడిగా ఉంటే ఒక 6 నెలలు పుంజుకోవడం, లేకుంటే ఒక 3 నెలలు హైప్కి వెళ్ళిపోవడం, తర్వాత డౌన్ అయిపోవడం, ఇట్లా జరుగుతూ ఉంటాయి సార్. కానీ ఇవన్నీ మనకు తెలియదు, క్రిప్టో నాలెడ్జ్ లేదు. ఆ విధంగా చేసుకోవడం వల్ల ఇవాళ చూడండి పీవీసీ మెటాలో సిస్టమ్ ఇచ్చినటువంటి పీటీపీ ఆప్షన్ ని చాలా మంది చాలా హ్యాపీగా యూజ్ చేసుకున్నట్టు వాళ్ళు ఉన్నారు. అరే ఎంత బాగుందిరా, అర్లలో ఫార్మింగ్ విపరీతంగా ఫార్మింగ్ పెంచుకునే అవకాశం యూజ్ చేసుకుంటారు వాళ్ళు. ఫార్మింగ్ పెంచుకోవడం ఇప్పుడు సిస్టమ్ యొక్క మెయిన్ ఉద్దేశం కూడా కొత్త వాళ్ళని ఫార్మింగ్ చేసే విధంగా తీసుకురావడం. ఎందుకు తీసుకొచ్చిందంటే కూడా దానికి ఒక రీజన్ ఉంది, దానికి ఏదో ఒకటి ఉద్దేశించే ఈ ఆప్షన్ తీసుకొచ్చింది. తర్వాత ఎవరైతే ఫార్మింగ్ చేసుకోవాలని ఉన్నారో వాళ్ళకి చాలా గొప్ప అవకాశం ఇచ్చింది. ఇప్పుడైతే గతంలో ఎవరైతే యూఎస్డిటీలు రిలీజ్ అయ్యి రివార్డ్ పరంగా ఉన్నాయో వాటినన్నింటినీ యూటిలైజ్ చేసుకునే విధంగా తీసుకొని వచ్చింది. దాంతో పాటు పీవీసీ మెటాలను కూడా ఇప్పుడు ఫార్మింగ్ చేయాలంటే పీవీసీ మెటల్ కనెక్టెడ్ వాలెట్లో ఉండాలి. ఆ పీవీసీ మెటాని తీసుకొని రావాలి, తీసుకొని వచ్చి మీరు యూజ్ చేస్తే గానీ ఆ యొక్క ట్రాన్సాక్షన్ జరగదు, ఆ యొక్క ఫార్మింగ్ జరగదు. సో దీనికి ఇది ఎందుకు తీసుకొచ్చిందంటే దానికి ఒక ఉద్దేశం ఉంటేనే ఇలా చేయడానికి ప్రయత్నం చేస్తుంది సిస్టమ్. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఒక సిస్టమ్ పైన మీరు ఎంత నమ్మకంతో ఉన్నారన్న దానిపైన సిస్టమ్ తీసుకున్నటువంటి ప్రతి అడుగు, ప్రతి అప్డేట్ అనేది
మీరు అంత పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే కొంచెం జస్ట్ ఒక పాల చుక్కలో ఒక చుక్క పాలని గ్లాసులో ఒక చుక్క పాయిజన్ ఉన్నట్లు కొంచెం నెగిటివ్ రేషియో ఉన్నా కానీ నెగిటివ్ ఆలోచన ఉన్నా కానీ ఇచ్చిన అప్డేట్ ఏది కానీ రుచించదు. కానీ సిస్టమ్ అయితే కరెక్ట్ దూరంలో వెళ్తుంది. ఇది ఒకటి సిస్టమ్ నుంచి ఆలోచిస్తే. కమ్యూనిటీ నుంచి ఆలోచిస్తే ఇప్పుడు ఎప్పుడైతే సిస్టమ్ యొక్క హైప్ ని చూసి బయట నుంచి అప్పులు తీసుకొచ్చి పెట్టిన వాళ్ళకి రిలీజ్ అయ్యాయి. సిస్టమ్ 100% చెప్పినట్లుగా 200% రివార్డ్ ఇచ్చింది. వాళ్ళు బియ్యాన్ని ఖర్చు పెట్టుకొని దాన్ని పెంచి పోషించారు. ఎర్లీబడి అంటే ఎర్లీబడి వాడుకున్నారు, లేకుంటే ఫార్మింగ్ చేసుకున్నారు. ఫార్మింగ్ చేసుకొని రివార్డ్స్ ఇప్పుడు ఒక్కొక్క వ్యాలెట్ లో 12,000, 50,000, 20,000, $1,00,000 ఉన్నాయి. ఇప్పుడు ఆ $1,00,000 కమ్యూనిటీకి వచ్చేటువంటి కొంతమంది ఒక పార్ట్ ఆఫ్ ది పర్సన్స్ ఏం చేస్తున్నారంటే ఈ వచ్చిన రివార్డ్స్ ఓకే, ఈ రివార్డ్స్ నేను ఎప్పుడు క్యాష్ చేసుకోవాలి, క్యాష్ చేసుకున్నటువంటి వెసులుబాటు కావాలని ఎవరైతే ఆలోచించారో క్యాష్ ఎప్పుడవుతుంది, ఎప్పుడెప్పుడు రా ఈ అప్డేట్ వచ్చేస్తే, కొత్త అప్డేట్ వస్తే 30 తారీఖున వచ్చేటువంటి అప్డేట్ వస్తే క్యాష్ చేసుకునేటువంటి వెసులుబాటు కల్పిస్తుందా, రేట్ అయితే ఇంక్రీజ్ అవుతుందా అన్న మైండ్ సెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా చేదు అనుభవం ఇచ్చింది. సిస్టమ్ వెళ్ళేటువంటి తీరు కరెక్టే, కానీ వెళ్ళేటువంటి తీరులో మనం కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. పార్ట్ ఆఫ్ ది పర్సన్స్ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఆ 12,000 $1,00,000 యూఎస్డిటీని ఆయన క్యాష్ చేసుకోవాలంటే కుదరదు. ఓకే, క్యాష్ చేసుకోవచ్చు, మీరు పీవీసీ మెటాతో మార్చొచ్చు. పీవీసీ మెటా ఇప్పుడు రేట్ ఉందా? ఒకవేళ మీరు $100 మీరు స్వాప్ చేస్తే ఎన్ని డాలర్లు పీవీసీ మెటాలు వస్తాయి? పీవీసీ మెటల్ ఇప్పుడు మార్కెట్ రేట్ లేదు కదా. సో సిస్టమ్ కూడా ఇప్పుడైతే గతంలో $13, $14 ఎలాగైతే తీసుకెళ్ళిందో ఒక్క అవకాశం ఇచ్చి ఇక కమింగ్ డేస్ లోనైనా, కమింగ్ 1 month అయినా సరే, ఎందుకంటే గతంలో ఏ విధంగా $13 వరకు పెంచగలిగిందో సిస్టమ్ సెంట్రలైజ్ లో ఉంది. సిస్టమ్ క్యాన్ డూ ఎనీథింగ్. ఒక్క అవకాశం ఇచ్చి, ఒక 1 week అవకాశం ఇచ్చి ఒక $5 వరకు తీసుకెళ్ళి మళ్ళీ డ్రాప్ చేయి, ఒక $10 వరకు తీసుకెళ్ళు మళ్ళీ డ్రాప్ చేయి. ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు బయట రాని. సో ఇది నాకు వచ్చినటువంటి బయట వ్యక్తులు నాకు మెసేజ్ చేసినటువంటి విధానం, నాతో మాట్లాడే విధానం నేను మాట్లాడుతాను సార్. సో కొంతమందికి ఏ రకంగా ఇబ్బందులు లేవు, వాళ్ళు చాలా సాఫీగా వెళ్తున్నారు, దే ఆర్ హ్యాపీ. బట్ ఇబ్బందులు పడుతున్న వాళ్ళ పరిస్థితి ఏంది? హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా ఇదే సిస్టమ్ లో ఉన్నారు, ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా ఇదే సిస్టమ్ లో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు వచ్చారో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా అప్పుడే వచ్చారు. బట్ వచ్చినటువంటి టైం వేరు, వచ్చినటువంటి విధానం వేరు. బయట నుంచి ఎక్కువ బటన్ పెట్టుకొని తీసుకొచ్చిన డబ్బుల్ని ఇప్పుడు క్యాష్ చేసుకునేటువంటి పరిస్థితులు లేవు. ఖచ్చితంగా మీరు అంత కావాల్సిన అంత 10 times, 100 times మీరు డబ్బులు తీసుకున్నటువంటి విధానం వస్తుంది. బట్ ఇప్పుడు టైం పడుతుంది. ఆ టైం వరకు ఉంటే వచ్చినటువంటి తీసుకొచ్చిన డబ్బులకి వడ్డీ రేట్లు పెరిగిపోతున్నాయి. మనకు ఇది చాలా సాదాగా అనిపించచ్చు, కానీ నిజంగా అప్పు తీసుకొచ్చిన వాడి యొక్క మదన, వాడు రాత్రిలో నిద్రపోయే విధానము ఒక్కసారి ఆలోచించాలా, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మనం వాళ్ళ యొక్క ఆవేదన ఎలా ఉంటది, వాళ్ళ యొక్క స్థితి, వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటది అనేది మనం అర్థం చేసుకోవాలి. బికాస్ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పట్లో పీవీసీ మెటల్ చేసినటువంటి హైప్ క్రియేషన్ చేసినటువంటి విధానంలో బయట నుంచి తీసుకొచ్చి పెట్టారు, ఏదో సాధించాలనే ఉద్దేశంతో వచ్చారు. బట్ సిస్టమ్ అది అప్పటి నుంచి డౌన్ అయినప్పుడు నాలెడ్జ్ ఉంటే ఎప్పుడైతే $12 వచ్చిందో మీరు బయట వచ్చేసుకుంటచ్చు. మనకు నాలెడ్జ్ లేదు కాబట్టి వాళ్ళు కూడా మనతోటి వాళ్ళే. సో సిస్టమ్ దయచేసి దీని గురించి ఒక స్టెప్ తీసుకోవాలని నా యొక్క సిస్టమ్ మాటలు వెళితే, ఈ మాటలు అబ్జర్వ్ చేయగలిగితే, సో ఒక అవకాశం మీకు సిస్టమ్ మీకు అనుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఒక 1 week వరకు $5 వరకు ఉంచి, లేకపోతే $10 వరకు మీరు ఎంత చేయగలిగితే, లేకపోతే గ్రాడ్యువల్ గా పెంచండి, గ్రాడ్యువల్ గా పెంచడానికైనా ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొంతమంది లైఫ్స్ కొంచెం ఊరట కలిగిస్తుంది సార్ మీరు సిస్టమ్ చేసేటువంటి ప్రయత్నం. ఒకవేళ పాసిబిలిటీ ఉంటే సిస్టమ్ అలాంటి స్టెప్ తీసుకొని కమ్యూనిటీలో ఎవరైతే చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్, చాలా ఇబ్బందులు ఉన్నాయి, కమ్యూనిటీ లీడర్స్ యొక్క వాళ్ళ యొక్క టీంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అలాంటి వారికి కొంత ఉపశమనం కలిగించే విధంగా సిస్టమ్ తీసుకురాగలిగితే కొంత టైం, జస్ట్ మీరు 1 week 10 days లిమిటెడ్ పీరియడ్ పెట్టినా కూడా ఓకే. సో ఏదైతే వాళ్ళ యొక్క బర్డన్ ఉందో ఆ బర్డన్ కూడా నుంచి కొంచెం ఉపశమనం కలిగించేలాగా సిస్టమ్ ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సో ఇది నేను ఒకటి ఇంకొకటి సిస్టమ్ తీసుకున్నటువంటి నిర్ణయాల పైన, సిస్టమ్ వెళ్తున్నటువంటి విధానాల పైన కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ రోల్స్ రాయిస్ కార్ ఉంది. రోల్స్ రాయిస్ కార్ ఎంత మినిమం అంటే కూడా 7 crores, మినిమం 7 crores, మాక్సిమం 12 crores, 12.5 crores. సో రోల్స్ రాయిస్ కార్ యొక్క బిజినెస్ కేపబిలిటీ, దాని యొక్క క్వాలిటీ, దాని యొక్క మార్కెట్
కస్టమర్స్ ఏ విధంగా వాళ్ళ యొక్క బిజినెస్ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటది. వాళ్ళ యొక్క మెయిన్ అజెండా ఇప్పుడు 12 కోట్లు పెట్టి పేదోడు కొనలేడు. రోల్స్ రాయల్స్ యొక్క యాజమాన్యం అరే పేదోడు కొనలేకపోతున్నాడు, ఈ మధ్య తరగతి వాడు కొనలేకపోతున్నాడు అని వాడు దిగి రాడు. 7 కోట్ల కారుని 7 లక్షలు చేయడు. వాడి బిజినెస్ వాడిదే, అదే వెళ్తాడు. వాడు కాంప్రమైజ్ అవడు. ఎందుకంటే వానికి ఒక టార్గెట్స్ ఉంటాయి. వాడి బిజినెస్ లో పోటీ ప్రపంచంలో ఉన్నటువంటి కారు యొక్క ఉత్పత్తి పద్ధతిలో వాడు ఏ రకంగా నేను తగ్గకూడదు అనే యొక్క దీంతో పనిచేస్తూ ఉండొచ్చు. సో అట్లా ఒక ఇదే సార్ ఇందాక చెప్పినట్టు బిజినెస్ ని బిజినెస్ గా చూడాలి. బట్ ఉన్నటువంటి ఇబ్బందుల్ని కొంచెం ఉపశమనం కలిగించలేక సిస్టమ్ వెళ్ళాలని రాజేష్ సార్ మీ ద్వారా నేను దీన్ని మీటింగ్ లో తీసుకొచ్చాను. మీరు డిస్కషన్ పెట్టండి, రావచ్చు, జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కొద్దిగా నెట్వర్క్ ఇష్యూ అయ్యి కొద్దిగా పూర్తిగా నేను అంటే మీటింగ్లో ఉన్నాను. మీరు అన్నది ఏంటంటే సో కొద్దిగా అంటే పబ్లిక్ని అంటే మీకు కాల్ వచ్చిన విధానాన్ని బట్టి మీరు కొన్ని రోజులు మాకు ఇలా మరి రేటు విషయంలో పునః పెంచిస్తే బాగుండు అంటున్నారా, లేదా లోపటి బయటకి ఇస్తే బాగుండు అన్నారా? మీరు ఎలాగైనా కమ్యూనిటీ ప్రజెంట్ కమ్యూనిటీ ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఉపశమనం కలిగేలాగా వాళ్ళు ఏదైతే అదే నేను చెప్పేది. మాట్లాడితే నాకు ఇట్లా కావాలి అని ప్రతి లీడర్ వచ్చి మాట్లాడగలిగితే రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి సిస్టమ్ ద్వారా వెళ్తే బాగుంటుందని ఎవరు కొంతమంది 1 or 2%, 3% మాత్రమే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది లోపల మదనపడి మీరు సాధించేది ఏం లేదు సార్, మీరు వచ్చి మాట్లాడితే ఇది బయటకు వెళ్తుంది, బయటకు వెళ్ళి సిస్టమ్కి వెళ్ళేటువంటి రీచ్ అవుతుంది. అలాంటప్పుడు అప్డేట్స్ లో చేంజ్ తీసుకురావడమా లేకపోతే ఫర్దర్ గా ఏమన్నా మార్పు చేసుకురావడమా ఇప్పుడున్న అప్డేట్ లో తీసుకోవడం సిస్టమ్ ప్రయత్నం చేసినట్టు అవకాశం ఉంది. ఎస్ సార్. థ్యాంక్ యూ. అయితే ఓకే, మీరు అన్న నాకు అర్థమైంది. ఓకే, నో ప్రాబ్లం సార్. ఎందుకంటే ఇంకెవరన్నా నేను తర్వాత లాస్ట్లో మాట్లాడతాను కనుక ఇంకెవరన్నా మరి సార్ మాట్లాడిందని మీకు ఎవరన్నా మరి మీకు ఇంకేమన్నా మాట్లాడేది ఉంటే మాట్లాడండి సార్. దెన్ వీ విల్ టాక్ టు యూ. నేను చెప్తాను దాని గురించి ఏంటనేది. ఓకే, ఎవరు మాట్లాడట్లేదు కనుక ఇప్పుడు మీరు అన్నట్టుగా సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇలా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు తీసుకున్న 100 మంది ఉన్నారు సార్. ఇందులో 100 మందిలో ఒక 60 మందికి చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న 100 మంది ఉన్నారు సార్ మీటింగ్లో 102 మెంబర్స్ కనబడుతున్నారు. ఇందులో 60 మందికి చాలా కష్టంగా ఉంది. అర్జెంటుగా మనీ కావాలి. సపోజు ఈ 60 మందిలో 40 మంది కొంచెం పర్వాలేదు, 20 మందికి అసలు ఇవ్వకుండా పర్వాలేదు, 60 మందికి మాత్రం ఖచ్చితంగా కావాలి. బట్ 60 మందిలో ఏ 60 మందో నాకు తెలియదు. ఎగ్జాంపుల్ అవసరం ఉన్న వాళ్ళు, నీడ్స్ ఉన్న వాళ్ళు, ప్రైజ్ రేట్ పెరిగిందనుకో, తో ఏమవుతుంది, అవసరం లేని వ్యక్తి కూడా స్వాప్ చేసుకుంటాడు. ఎందుకంటే డబ్బు వస్తుంటే ఎవరు వద్దు అని అనుకోరు. అలాగే ఈ 60 మందిలో కూడా 60 మంది రెడీ ఉన్నారా అంటే అది కూడా కొనుక్కొని పెట్టుకొని రెడీ ఉన్నారా అంటే ఈ సమయానికి స్వాప్ చేసుకుందామంటే అది కూడా పర్ఫెక్ట్ లేదు. అలాగని చెప్పి సిస్టమ్ ఒక టైం ఇవ్వాలంటే నో, దాన్ని క్రిప్టో అన్నారు. అట్లా సో అట్లా క్రిప్టో అనేది ఎట్లుంటుందంటే ఇప్పుడు సపోజ్ క్రిప్టో అనేది దేన్ని అంటున్నాం సార్ మనము. ఇప్పుడు ఎగ్జాంపుల్ బైనాన్స్ ఉంది, వేరే వేరే ఎక్స్చేంజ్లే ఉన్నాయి. ఆ ఎక్స్చేంజ్లోకి వెళ్ళిన వాళ్ళకే లాభ నష్టం తెలుసు. వాళ్ళు లాభాన్ని చవి చూస్తారు, దాంతోపాటు నష్టాన్ని చవి చూస్తారు కదా, అంతేనా సార్? సో అలా ఇక్కడ కూడా ఈ 60 మంది ఎవరైతే వాళ్ళకి నీడ్స్ ఏదైతే ఉందో ఈ 60 మందిలో కూడా వాళ్ళ దగ్గర అసెట్ ఉందా, కొనుక్కొని ఉన్నారా? ఒకవేళ ఎగ్జాంపుల్ మీరు మాట్లాడిన దాన్ని బట్టి నేను ఒక దానికి కనెక్టివిటీగా మాట్లాడుతున్నా. ఓకే, తను 1 లక్ష రూపాయలు కొని పెట్టుకున్నాడు అనుకోండి. ఓకే, 4 రోజులు పెరిగింది, 4 రోజులు అట్లా నేను కంటిన్యూ పెరుగుతూ ఉండదు, అట్లా నిలబడదు. 4 రోజులు కాదు సార్, ఇక్కడ 1 నిమిషం పెరిగినా కూడా బయట వ్యక్తి మొత్తం లాగేతాడు. అట్లా కూడా ఉంది. అంటే మీరు మాట్లాడినట్టు బట్టి నేను మాట్లాడుతున్నాను, అంతే, అపోజిట్ అనుకోవద్దు ఇక్కడ.
సో అందుకు సిస్టమ్ ఇక్కడ ఈ 60 మంది నీడ్స్ ఎవరైతే ఉన్నారో ఇందులో ఓన్లీ 20 మంది మాత్రమే కావచ్చు దగ్గర దగ్గర కొంచెం అసెట్ కొనుక్కొని పెట్టుకున్న వాళ్ళు, అదొకటి అట్లా ఉంటుంది. సో ఇక్కడ డబ్బు ఉన్న వాళ్ళే, ఇంకా మిగతా ఈ 40 మందిలో ఈ ఈ 60 మందిలో నేనేమన్నా నీడ్స్ ఉన్నది, బట్ 40 మందే ఎక్కువ ఎంప్ అవుతారు సార్. నీడ్స్ లేని వాళ్ళు ఉన్నారు కదా, అంటే అర్జెంట్, ఎవరు డబ్బును కాదన్నారు, నీడ్స్ ఏమో ఎక్కువ అర్జెంట్ నీడ్ ఏమో 60 మందికి ఉంది, 40 మందికి ఏమో పర్వాలేదు అన్నట్టు ఉంది. 40 మందిలో కూడా 20 మందికి పర్వాలేదు, 20 మంది చాలా ఉన్నత స్థాయిలో ఆల్రెడీ ఉన్నారు. బట్ ఇక్కడ అలా ఏదైనా జరిగితే కొంతవరకు ఇచ్చి నేను కొంతవరకు ఇది చేస్తానని మీకు కాల్ చేయత వచ్చినాయో అలా జరగదు, అలా జరగదు అనమాట. ఇది ఒక క్రిప్టో కరెన్సీకి బ్లాక్ చైన్ టెక్నాలజీకి వెళ్ళిన తర్వాత ఎవ్రీబడి సేమ్ అనమాట, ఎవ్రీబడి సేమ్, ప్రతి ఒక్కరు సేమ్, అందరూ సేమే అనమాట. మరి ఇక్కడ ఎవరు మనీ అర్న్ చేస్తారు అంటే మనం రోజు చెప్పుకుంటూనే ఉన్నాం, వల్ల ఆన్లైన్లో ఉన్న వాళ్ళే, లైవ్లో ఉన్న వాళ్ళే, దీని గురించి ఎంబడ ఉన్న వాళ్ళే, తెలిసిన వాళ్ళే, పూర్తి అవగాహన ఉన్న వాళ్ళే మనీ అర్న్ చేస్తారు అనమాట. ఓకేనా. ఇక లోపల విషయానికి వస్తే ఓకే, లోపల విషయానికి వస్తే మాత్రం మీరు అన్నట్టుగా కొంతవరకు జరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. లోపల అంటే ఎవరు, వాళ్ళందరూ కూడా పీవీసీ పార్ట్నర్లు. అంటే పీవీసీ పార్ట్నర్లు అంటే మనం డాట్ ఐఓలో కానీ, టోకెన్ ఫార్మింగ్ డాట్ ఐఓ కానీ, టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ కానీ, ఇది మీరు అన్నట్టుగా చేయాలంటే లోపలిది కుదురుతుంది. దీనివల్ల పీవీసీ అనే వ్యక్తే లాభం పొందుతాడు. ఎప్పటికైనా మీరు చూడండి, ఇప్పుడు సారు మాట్లాడిన మీకు నేను మాట్లాడుతున్నా, ఈ పదాన్ని చాలాసార్లు వాడుతుంది, ఎప్పుడో ఒకసారి దాన్ని రియాలిటీలోకి తీసుకొస్తుంది. మీరు అన్నట్టుగా ఇప్పుడు మనమే మాట్లాడుకున్నాం కొన్ని రోజులు, ఏమని, ఈవెన్ నిన్న పొద్దున హిందీ మీటింగ్లో, యాక్చువల్ ఆ టైంలో నేను నిద్ర లేవను, అయినా కూడా లేచాను. లేచి ఆ హిందీ మీటింగ్లోకి వెళ్తే నన్నే మళ్ళీ ఫస్ట్ షేరింగ్ నన్నే పిలిచారు, స్టార్టింగ్ షేరింగ్. సో నేను వాష్రూమ్లో కూర్చొని మాట్లాడాను, ఎందుకంటే రూమ్లో పడుకుంటారు ఆ టైంలో నేను మాట్లాడరాదు, పోయి బాత్రూంలో కూర్చొని మాట్లాడినాను కొద్దిసేపు మాట్లాడమన్నప్పుడు. సో అక్కడ నేనే షేర్ చేసుకున్నాను. ఈవెన్ మనకు ఒక లోపల ఉన్నదాన్ని, లోపల ఏదైతే అసెట్ ఉందో ఆ అసెట్ అంతా తయారైంది మనం ఎంతో ఆశతో పబ్లిక్ పెట్టుకొని ఉన్నది కనుక, దాన్ని నేను ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే వాళ్ళకి ఏ వేలో తీసుకొస్తావో నాకు అవసరం లేదు, బట్ అట్లీస్ట్ నాకు ఒక 50% లేదా 25% లేదా నీ దగ్గర ఉన్నదాన్ని బట్టి, అంటే అసెట్లో వ్యాలెట్లో ఏదైతే ఉందో దానికి నువ్వు 25%, 5%, 10% ఇయ్యు లోపల దాన్ని. దీనివల్ల ఏమవుతుందంటే మన పార్ట్నర్స్, అంటే మన పీవీసీ మెటా పార్ట్నర్స్ కొద్దిగా రిలీఫ్ అవుతారు. వాల్యూ వేరే విషయం. సూపర్ పాయింట్ చెప్పారు మీరు. బయట వ్యక్తులు కాకుండా లోపల ఉన్న వ్యక్తులకి మీరు అది మంచిది, కరెక్ట్ పాయింట్ అనేది నేను చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడ మీరు ఇప్పుడు ఈ మాట ఇప్పుడు నేను తీసేవని కాదు, బట్ మీరు ఇలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చారు, క్రియేటివ్ చేశారు కనుక నేను చెప్తున్నాను. నేను షేర్ చేసుకున్నాను మీటింగ్లో, ఎర్లీ మార్నింగ్ మీటింగ్లో నేను షేర్ చేసింది ఏంటంటే, అట్లీస్ట్ నువ్వు అసెట్ నిన్ను అంటే పీవీసీని నమ్మి, సో నేను ఇస్తాను అనేది నువ్వు ఇచ్చావు, పీవీసీని మీరు తప్పట్లే ఇచ్చావు, డబ్బులు ఇస్తా అన్నావు, ఎర్లీ బర్డ్ చేసుకుంటే ఎర్లీ బర్డ్ ఒక వ్యక్తి 2 అవుతుంది, అది 300-1000 రోజులు అవుతాను, ఓకే, నో ప్రాబ్లం, డోంట్ వరీ, బీ హ్యాపీ, నో ప్రాబ్లం. బట్ దాన్ని మాకు యూటిలిటీ కావాలి అట్లీస్ట్. సో బయటదంటేనేమో బయట పర్సంటేజ్ ఎక్కువ ఉంది వితౌట్ పర్సన్ దగ్గర అని, ఓకే, వాస్తవమే. కానీ సిస్టమ్ చాలా సార్లు ఏం వాడిందంటే పదం, నేను ఎవరైతే టోకెన్ స్టేకింగ్, టోకెన్ ఫార్మింగ్ లో ఎక్కువగా మీరు చేసుకుంటారో వాళ్ళకైతే నేను బెనిఫిట్ ఇస్తాను పదం వాడింది. ఆ దాన్ని బేస్ చేసుకుని నేను మాట్లాడినా. ఈరోజు ఇప్పుడు మీరు ఇక్కడ ఆ పదాన్ని తీసుకొచ్చారు కనుక చాలా ప్రాబ్లంలో అంటే ఉన్నారు కనుక అన్నారు కనుక ఈ విషయాన్ని తీసుకొచ్చింది ఇక్కడ చెప్తున్నా. లేకపోతే ఈ విషయాన్ని నేను చెప్పను, నేను అక్కడ వేరే మాట్లాడితే ఇక్కడ వేరే మాట్లాడతా. ఎందుకు మరి అట్లా మైండ్ నుంచి అట్లా వచ్చేస్తుంది బయటకి, అట్లా అనమాట. అందుకని ఇక్కడ నేను చెప్పింది, నా సజెషన్ ఏమి ఇవ్వడం జరిగింది అంటే, మనం ఏదైతే టోకెన్ స్టేకింగ్ లో కానీ, టోకెన్ డాట్ ఐఓలో కానీ పెట్టుకున్న ఏదైతే ఉందో, ఫార్మింగ్ లో కానీ, స్టేకింగ్ లో కానీ, అందులో నుంచి వెళ్ళి అయితే 50% ఇవ్వు, లేదు అంటే ఎవరెవరి అసెట్ ఎంత ఉందో అంత దాన్ని బట్టి నువ్వు ఇవ్వు. లేకపోతే ఎందుకంటే అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ వాళ్ళకి ఎక్కువ వస్తుంది, తక్కువ వాళ్ళకి తక్కువ వస్తుంది. మరి ఓకే, 1 lakh పెట్టుకున్న 1 lakh అందులో నిలబడి ఉంది, నువ్వు 25% ఇస్తున్నావు అనుకో, ఏమవుతుంది నాకు, ఓకే, అందులో నుంచి 25,000 యూజిటీ బయట వస్తుంది.
ఒక వ్యక్తి 1000 చేసుకున్నాడు అనుకోండి, ఏమవుతుంది అందులో నుంచి వెళ్ళి 250 బయటకు వస్తుంది. ఈ విధంగా అనమాట. ఇలా అప్పుడు అప్పుడు ఇంకో విషయం ఏమవుతుందంటే సార్, యా ఒక నిమిషం నా గతంలో పాయింట్ పూర్తి. ఇలా చేయండి. ఇస్తే ఒక నిమిషం ఇలా ఇస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఒక వ్యక్తి చేసిన వ్యక్తికి కూడా మళ్ళీ చేయాలన్న ఆశ కలుగుతుంది, ఇంట్రెస్ట్ కలుగుతుంది. బట్ నువ్వు ఇచ్చావు కరెక్టే, నువ్వు డబ్బులు ఇస్తాను ఇచ్చావు, ఎర్లబడి ఇచ్చావు, ఫార్మింగ్ ఇచ్చావు, అన్ని ఇచ్చావు. బట్ వేరే ఎక్కడ నేను బయట తీయాలా? నువ్వు P2P అని చెప్పేసి అన్నావు, బట్ ఎంతవరకు సక్సెస్? ఓకే, థ్యాంక్ గాడ్, చూద్దాం మరి ఈ విధంగా సక్సెస్ జరగదా చూద్దాం. బట్ నేను ఇలాంటి సజెషన్ ఇచ్చాను సార్. సో మేబీ అట్లా మనకి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక వ్యక్తికి ఇలా ఒక వ్యక్తి ఇవ్వాలంటే కుదరదు సార్. సో అందుకని చెప్పేసి క్రిప్టోలో ఇలా ఉంటుందన్న విషయం మీకు కూడా తెలుసు, బట్ నేను కూడా కొంచెం చెప్పడానికి ట్రై చేశాను. సో ఏరిక మీరు ఏదో చెప్పాలనుకుంటున్నా చెప్పండి సార్. అదే మీరు అన్నట్లుగా ఇప్పుడు బయట వ్యక్తులు ఏవైతే వేల్స్ అన్నట్టు వేల్స్ ని కంట్రోల్ చేయడానికి P2P ఆప్షన్ చాలా ఉపయోగపడుతుంది సార్. Yes. బయట పార్ట్నర్షిప్ ఎవరైతే తీసుకోలేదో జస్ట్ వ్యాలెట్ వేసి పార్ట్నర్షిప్ తీసుకోకుండా సీడ్ ఫండింగ్ చేయకుండా ఓన్లీ టోకెన్స్ ని హోల్డ్ చేసినటువంటి లక్షల్లో హోల్డ్ చేసినటువంటి పర్సన్స్ సిస్టమ్ అన్ని తెలుసు, సిస్టమ్ అన్ని వాచ్ చేస్తుంది. సో ఏ వ్యక్తులకి ఎన్ని లక్షల పీవీసీ మెటా ఉందని కూడా సిస్టమ్ తెలుసు. సో అవన్నీ కూడా తీసుకొని రావాలన్నది P2P ఆప్షన్ యొక్క మెయిన్ ఉద్దేశం. పార్ట్నర్స్ కి మేలు జరిగే విధంగానే ఉంది ఇది, కానీ దీన్ని మనం ఎవరైతే పాజిటివ్ గా అర్థం చేసుకున్నారో వాళ్ళు బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ రోల్స్ రాయల్స్ కార్ యొక్క యజమానం ఎలాగా క్వాలిటీని మెయింటైన్ చేసి వెళ్తుందో పీవీసీ మెటా యొక్క అజెండా వేరు సార్. పీవీసీ మెటాని ఫస్ట్ మీరు ట్రస్ట్ చేయండి, పీవీసీ మెటాని బిలీవ్ చేయండి. కాకపోతే పీవీసీ మెటా తీసుకునే నిర్ణయాలు కొంతమందికి ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆ ఇబ్బందులను రెడ్యూస్ చేసే విధంగా ఏమైనా సిస్టమ్ తీసుకునేటువంటి మార్గాలు ఉన్నాయా? పాజిబిలిటీ ఉంటే అన్నాను నేను సిస్టమ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అదే విధంగా గతంలో మనం 2-3 సార్లు మనం గమనించాం, మార్కెట్ ప్రైస్ ఒకలాగా ఉంటుంది, లోపల ట్రస్ట్ వాలెట్ లో ఒక ప్రైస్ మెయింటైన్ చేసింది కూడా సిస్టమ్ మనం చూసాం. సో మార్కెట్ ప్రైస్ మార్కెట్ వదిలేయండి. సో సిస్టమ్ లో ఆల్రెడీ పార్ట్నర్స్ ఎవరైతే పార్ట్నర్స్ అయితే ఉన్నారో ఆ పార్ట్నర్స్ కి ఒక రేటు మీరు మెయింటైన్ చేయండి. ఒక రేటు మెయింటైన్ చేయగలిగి అక్కడ మీరు విత్డ్రావల్స్ పెంచగలిగి, లేకుంటే ఏ రకంగా మీరు మీకు సిస్టమ్ క్యాన్ డూ ఎనీథింగ్ కదా. సో బయట రేటు యాక్చువల్ గా ఉంటుంది 92 93.94 ఉంటుంది, కానీ పార్ట్నర్స్ కి ట్రస్ట్ వ్యాలెట్ లో లోపల pvcmer.io లో ఒక రేట్ పెట్టొచ్చు. రేటు మీరు $1 చేయొచ్చు, $2 చేయొచ్చు. అలాగా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు వాళ్ళకు కమ్యూనిటీ లబ్ధి పొందే విధంగా కూడా సిస్టమ్ ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే కూడా కొంచెం కమ్యూనిటీలో ఉన్నటువంటి బర్డన్స్ ని, ఎందుకంటే సిస్టమ్ వెళ్తున్నటువంటి ఆ ధోరణి చాలా హైపీగా వెళ్తుంది, తన యొక్క ప్రాజెక్ట్ యొక్క విజన్ వేరు. కానీ ఆ విజన్ లో కొంతమంది బలైపోతున్నాం. ఎందుకంటే బయట ఎవరు కూడా ఇబ్బందులు పడుతున్నారు ఎవరు అంటే బయట నుంచి అప్పులు తెచ్చిన వాళ్ళే సార్. ఫైనాన్షియల్ పొజిషన్లు మనం చెప్పాను, మధ్యతరగతి కుటుంబాలకు శక్తికి మించి మనం అందులో కంట్రోల్ ఉండాలి. శక్తికి మించి చేయడం వల్ల కలిగేటువంటి ఇబ్బందులు ఏవి? ఇది డబ్బు, ఈ డబ్బును ఎట్లా సమకూర్చుకోవాలి, ఎలా దాన్ని మనం జీవితాలకి మన ఫ్యామిలీకి సెగ్రిగేట్ చేయాలన్న పద్ధతిలోనే చేయాలి. కత్తికి మించి చేస్తే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. మెయిన్ గా క్రిప్టోలో ఇలాంటి ఇబ్బందులు చాలా దోహదపడతాయి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఒకటి మీరు అన్నట్టు 100% కరెక్ట్, అది సిస్టమ్ చూడాలి. బట్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడు కానీ మనం క్రిప్టోలో మనం ఇప్పుడు చెప్పట్లేదు, స్టార్టింగ్ నుంచి కూడా మనం చెప్తున్నాము. ఎవరు కానీ వడ్డీ ఈ రోజు కూడా మీరు అన్నట్టుగా ఈ పాయింట్ నేను తీయలేదు. బట్ ఒకసారి ఏమంటున్నారంటే ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా సార్ 20 lakh పెట్టానని. బట్ ఆ సార్ నాకు మెన్షన్ చేశారు సార్, నాకు వడ్డీలో ఇంత అవుతున్నది సార్ అని చెప్పేసి. బట్ ఆ సార్కి నేను అన్నిటికీ జవాబు ఇవ్వలేదు అక్కడ నేను. బట్ ఓకే, మనం యాక్చువల్లీ ఈ సిస్టంలో ఇలాంటివి ఈ నెట్వర్క్ సిస్టంలో ఏదైతే ఉంటుందో క్రిప్టోలో కావచ్చు, లేకపోతే ఇలాంటి సిస్టంలో కావచ్చు, ఎప్పుడు కానీ మనము బాకీలు అంటే వడ్డీలు ఒకరి దగ్గర అప్పుగా, మన తెలుగులో మాట్లాడుకుందాం బెటర్, అప్పు తీసుకొచ్చి పెట్టడం అనేది చాలా వరకు 99% తప్పు సార్. ఇది అప్పు తీసుకొచ్చి 99% తప్పు. మనం ఇప్పుడు ఇది పీవీసీ మేడం చూసిన తర్వాత చెప్పట్లేదు, స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం సార్. బట్ ఇప్పుడు 6-8 నెలల నుంచి హైలైట్ చేస్తున్నాం దాన్ని. కానీ మన స్టార్టింగ్ నుంచి కూడా ఎవరు కానీ అప్పుగా తీసుకొచ్చి మాత్రం పెట్టకూడదు అనేది మనం చాలా సార్లు షేర్ చేసుకున్నాం. ఓకే, వాళ్ళు అప్పుడు పెట్టారంట, అది దాన్ని అలా సార్ అంత అమౌంట్ పెట్టినప్పుడు మనము ఏమైంది ఈరోజు నెట్వర్క్ సార్? నా వాయిస్ వస్తుంది? టెలిగ్రామ్ ఉంది సార్, వస్తుంది.
సార్ నా మీరు వాయిస్ గూగుల్ మీట్కి వచ్చేయండి. గూగుల్ రావట్లేదు కదా? వస్తుంది, వాయిస్ వస్తుంది. 1 minute సార్, కట్టేస్తాను ఒకసారి. మీ వాయిస్ మనకు రావట్లేదు సార్. శేఖర్ సార్ మీరు మాట్లాడండి. ఇప్పుడు మీ వస్తుంది వాయిస్ అయితే మాకు వస్తుంది సార్. మీ వాయిస్ అయితే వస్తుంది, రెగ్యులర్ కంటిన్యూగా ఓకే ఓకే వస్తుంది. సార్. ఓకే ఓకే ఓకే. సో మేము ఇంతకుముందు కూడా షేర్ చేసుకున్నాము ఈ విషయాన్ని. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. సో నేను ఎప్పుడో మనం షేర్ చేసుకున్నాము డబ్బును మనము ఇలాంటి సిస్టాలలో వడ్డీకి అంటే అప్పుగా తీసుకొచ్చి ఎప్పుడు పెట్టకూడదని మనము మాట్లాడుకున్నాము. ఓకేనా? సో ఏదేమైనా మంచి జరుగుతుంది సార్. ఎవరు కానీ పెద్దగా వరి అవ్వాల్సిన, ఇందాక నేను చెప్పుకున్నట్టుగా పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. బట్ కొద్దిగా మనం ఏదైతే అనుకున్నామో అది కొంచెం డిలే అయింది మాట వాస్తవమే. ఓకేనా? సో అలాగే ఇంకొకటి మీకు ఏదో ఒకటి చూపించాలనుకున్నాను, చూపిస్తాను నేను మీకు. నిన్న మీ అందరు ఎదురుగా చంద్రశేఖర్ సార్ మీరు ఉన్నారా నిన్న నేను లేదు సార్, శనివారం బిజీగా ఉంటాను. ఓకే ఓకే సార్, నో ప్రాబ్లం. అయితే ఒకటి ఇక్కడ మనము స్పాట్ అంటాము, స్పాట్ ట్రేడింగ్ అంటాం దీన్ని. ఇది సేఫ్ అండ్ సెక్యూర్. ఇది కూడా ఇది ఏం చేశానంటే కొన్ని నెలల క్రితము ఐసిపి అనే కాయిన్ $2 ఉన్నప్పుడు $1 ఉన్నప్పుడు కొన్నాను. అది నిన్నటి రోజున $10 చూపించింది. ఓకే, అంటే $2 కొన్నది, 2 కాయిన్ కొన్నాను కనుక $20 అయ్యింది. అది అందరికి చూపించాను లైవ్ లో. చూపించి నిన్న దాన్ని ఏ విధంగా మనం సేల్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ చూపించాను. అంటే యూఎస్డిటీగా మార్చుకోవాలా ఏ విధంగా అనేది కూడా చూపించాను. తో ఒకటి అమ్మేశాను. ఓకే, నిన్న ఒకటి అమ్మేశాను, ఒక ఐసిపిని అమ్మేశాను $10. సో ఇప్పుడు చూడండి దాని వాల్యూ ఇప్పుడు మళ్ళీ తగ్గింది 7.594. ఇప్పుడు నేను కొన్నాను అనుకోండి, అంటే ఏమవుతుంది? ఇప్పుడు కొంటే $10 అమ్మేశాను, ఆ $10 దీనికే ఉంచాను అనమాట. ఒక ఐసిపిని అమ్మాను $10 ఉన్నప్పుడు, నిన్న $10 ఉండే ఐసిపి అనే కాయిన్ని అమ్మాను. ఈరోజు మళ్ళీ ఈ 7.8 రాగానే మళ్ళీ బై చేశాను. అంటే అప్పుడు ఏమైంది? ఐసిపి అనేది ఎక్కువ వచ్చింది కదా నాకు. ఐసిపి అనేది ఎక్కువ వస్తుంది. ఆ $3 ప్లస్గా కొన్నాను అనమాట. అంటే ఇంకో హాఫ్ ఐసిపి ఎక్స్ట్రా వచ్చింది అనమాట నాకు. అంటే ఎంట్రీ అండ్ అవుట్ ఇది తెలుసుకోవాలన్నమాట. ఇలా తెలుసుకోవాలన్నమాట. అందుకని చెప్పేసి ఏం చేశాను, ఇక చూడండి ఐసిపి కొన్నాను. ఎంత కొన్నాను? నీకంటే ఇందాక చెప్పినట్టుగా చూడండి $11.42 వర్త్ కొన్నాను. సారీ, $12.18 కొన్నాను. ఇప్పుడు అది $11.42. అంటే నేను 7.8 కొన్నాను. సో నాకు కొద్దిగా తగ్గింది. ఇప్పుడు నేను దీన్ని అమ్మను కదా, తగ్గినా కానీ మళ్ళీ కొన్నాను కానీ అమ్మను తిండి. ఇప్పుడు సేల్ చేయను కదా, వెయిట్ చేస్తాను. ఇప్పుడు నేను నిన్న అమ్మేశాను $10. ఓకే, అక్కడ $3 ఎక్స్ట్రా తీసుకున్నాను. సారీ, $2 కొన్నాను కదా ఒక ఐసిపిని, $10 అమ్మాను. అంటే $8 ఎక్స్ట్రా తీసుకున్నాను నేను. అవునా? $8 ఎక్స్ట్రా తీసుకున్నాను. సో దాన్ని మళ్ళీ నేను జేబులు వేసుకోకుండా అలాగే ఉంచి మళ్ళీ తగ్గిందని చెప్పేసి 7.8 కొన్నాను. ఓకేనా? ఇప్పుడు 7.550 ఉంది. అంటే 300 సెంట్లు ఇంకా తగ్గింది. నేను కొన్నాక 300 సెంట్లు ఇంకా తగ్గింది. ఇప్పుడు ఇంకుంటే ఇంకెక్కువ వస్తుండే. బట్ నేను వెయిట్ చేస్తాను నేను. ఓకేనా? వెయిట్ చేస్తాను. మళ్ళీ $10 అయ్యేంత వరకు నేను వెయిట్ చేస్తాను. సో ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి? రోజు లైవ్లో ఉన్న వాళ్ళకి. ఎక్స్చేంజ్ అంటే ఏంటి, క్రిప్టో అంటే ఏంటి, మరి ఎప్పుడు నేను క్రిప్టోని బై చేయాలి, ఓకే బై చేసే మరి క్రిప్టోని ఎప్పుడు సేల్ చేయాలి అనేది కూడా మనకు తెలియాలి. ఎవరికి తెలుస్తుంది సార్? రోజు మీటింగ్లో వచ్చే వాళ్ళకి తెలుస్తుంది. అవునా? అంటే ఇక్కడ పబ్లిక్ ఆల్రెడీ మీటింగ్ లేకున్నా తెలిసిన వాళ్ళు చాలా మంది, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. మనం పీవీసీ వ్యక్తులం కదా, పీవీసీ వ్యక్తులం. సో మన క్రిప్టో అంటే ఏంటో తెలియదు. మనం డీపీ వర్షన్లో పనిచేసినాం, మింట్ వర్షన్లో నేను కూడా పనిచేశాను. బట్ మింట్లో ఎవరు లేరు ఎక్కువ మంది. నేను డీపీలో వర్క్ చేశాను. తర్వాత మరి నేను క్రిప్టో అంటే నేను నెగిటివ్ చాలా. బట్ నేను ఇప్పుడు క్రిప్టోలే పాజిటివ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సిస్టమ్ చెప్పడం జరిగింది. సో వచ్చాము. సో కొద్దిగా ఈ సేఫ్టీ ఏదైతే సేఫ్ అండ్ సెక్యూర్ ఉందో ఇలాంటి వాటిల్లో కూడా మనం కొద్దిగంతా మనము మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ లాస్ లేదు, ఇక్కడ లాస్ ఉండదు. ఓకే, ఇక్కడ ఈ స్పాట్ అంటారు దీన్ని, ఇది లాస్ ఉండదు ఇక్కడ. మీకు లాస్ అంటే ఏంటి? మరి లాస్ ఉండదు అంటే ఎట్లా లాస్ ఉండదు? సపోజ్ ఈ రోజున మీరు $1 ఉన్న కాయిన్ ఈరోజు తీసుకున్నారు.
$100 ఉన్నాయి కనుక 100 వచ్చినాయి అనుకోండి. ఇక్కడ ఇది స్పాట్ అనే దాంట్లో $1 ఉన్న కాయిన్ని కొన్నారు. $1 ఉన్నప్పుడు $100 మీ దగ్గర ఖర్చు పెట్టారు. $100కి 100 వచ్చినాయి. అనుకోకుండా ఏమైందంటే కొన్నారు ఈరోజు, రేపు బాగుంది, ఎల్లుండి బాగుంది, ఇంకో రోజు బాగుంది, ఇంకో రోజు బాగుంది. 5వ రోజు నుంచి వెళ్ళి $1 కంటే తగ్గింది అనుకోండి. తగ్గిందంటే 900 సెంటో లేదా 800 సెంటో లేదా 750 అయినప్పుడు ఏమవుతుందంటే మీ 100 మీకు ఉంటుంది, కానీ దాని వాల్యూ తగ్గి కనబడుతుంది. బట్ ఆ టైంలో మీరు దాన్ని సేల్ చేయకూడదు. మరి అలా ఎన్ని రోజులు సార్? ఓకే, 1 మంత్ అలాగే ఉంటుంది, 2 మంత్ అలాగే ఉంటుంది, పర్వాలేదు, మీ టైం వేస్ట్ అవుతుంది. కానీ మీ 100కి 100 ఆ కాయిన్స్ అలాగే ఉంటాయి, దాని వాల్యూ 100 ఉండదు, తగ్గిపోతుంది. ఎందుకంటే దాని వాల్యూ తగ్గింది కదా. $1 ఉన్నప్పుడు మీరు కొన్నారు, ఇప్పుడు 900 సెంట్ ఉంది అంటే అక్కడ $90 చూపిస్తుంది మీకు. మరి మీరు కొన్నది ఎంత? 100. కానీ మీరు పెరుగుదనుకున్నారు, తగ్గింది. $90 చూపిస్తుంది. 1 సెంట్ తగ్గితే, ఒక కాయిన్ విలువ 100 తగ్గితే ఇక్కడ మీకు $90 చూపిస్తుంది. అలాగే 800 అనుకో, 800 సెంట్లు అయింది అంటే ఒక్క కాయిన్కి 200 సెంట్ తగ్గింది, అప్పుడు $80 చూపిస్తుంది. బట్ మీ గుండెల్లో దడకు పుట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే మీ 100 మీకు ఉన్నాయి, మీరు 100 కొన్నారు, 100 ఉంది, బట్ దాని వాల్యూ తగ్గింది. బట్ అంటే ఏది పడితే అది కొనకూడదు. మళ్ళీ అంటే కొనే వ్యక్తికి తెలుస్తుంది, ఏది పడితే అది కొనకూడదు. అదేంటి, దాని చరిత్ర ఏంటి, దాని హిస్టరీ ఏంటి, ఇది కొనాలని వద్దా, ఇది కొంటే మరి ఇప్పుడు మళ్ళీ పడ్డ కూడా పెరుగుతుందా పెరగదా, లేకపోతే తగ్గిపోయి మొత్తానికి తగ్గిపోద్దా అనేది కూడా చూసుకుంటాడు కనుక అక్కడ ఇది సేఫ్ అండ్ సెక్యూర్. ఎందుకని అంటే ఆగాలంతే. ఓకే, రేపు పొద్దున మీరు కొన్న తర్వాత రేపు ఏమైంది, $1 కొంటే $1 1 సెంట్ అయింది. అప్పుడు ఏమవుతుంది, మీకు అమ్మేస్తే అప్పుడు కింద వాల్యూ చూపిస్తుంది, మీకు $110 చూపిస్తుంది. సో అప్పుడు నువ్వు ఆగుతావా లేకపోతే తీసిస్తావా? తీసావనుకో $10 ఎక్స్ట్రా. ఆగుతావా, ఇంకొంచెం పెరుగు ఆగుతా అంటే ఆగు, యాజ్ యువర్ విష్. ఇప్పుడు నేను తీసుకున్నాను, నాకు తెలిసి ఇది $200 పైన పోద్ది, ఒక సంవత్సరమే నేను ఆగుతానని 2 కొనిపెట్టాను. సిర్ఫ్ 2 ఐసీపీ అనేది 2 కొనిపెట్టాను. $10 వచ్చింది కదా అని నేను తీసాను, మీ ఎదురుగా మళ్ళీ కొనేసాను దాన్ని. దానికి నేను ప్లేస్ చేసుకుంటూ పోతాను అనమాట. లేదంటే ఆగుతుంటే ఆగేసేయాలి అంతే. సో ఇది సేఫ్ అండ్ సెక్యూర్. సో ఇట్లా మనం కొద్దిగా నేర్చుకుంటూ పోవాలి. అలాగని చెప్పి ఇక్కడ మేము డబ్బులు పెట్టమని చెప్పట్లే, ఎవరిని డబ్బులు పెట్టించట్లా. మళ్ళీ పదే ఈ పదాన్ని వాడుతున్నాం అనమాట. ఎందుకంటే ఎవరి మైండ్ సెట్ లోకి ఇది రాకూడదు అనమాట. ఒకరు డబ్బులు పెట్టిస్తున్నామని మైండ్ సెట్ లోకి ఇది రాకూడదు అనమాట. అందుకని చెప్పేసి ఇది ఎలా కొనాలో ఇంకా కూడా రేపు మళ్ళీ మీ ఎదురుగా ఒక 2 కాయిన్లు బై చేస్తాను, తర్వాత సేల్ చేస్తాను, చూపిస్తాను. ఓకే, టైం కూడా చాలా అయింది. స్క్రీన్ షేర్ అయింది కదా సార్? ఇప్పుడు స్క్రీన్ షేర్ అయిందా? మార్గం చూపించిన వరకే మనం అంతే ఫాలో అవ్వడం అనేది. కరుణాకర్ సార్ కూడా ఏదో మాట్లాడాలనుకుంటున్నారు, సార్ కూడా అది స్క్రీన్ షేర్ అయింది సార్, స్క్రీన్ షేర్ అయింది కదా. అయితే ఏంటంటే సార్, ఇప్పుడు ఒకటి సార్, ఇందులో మనము అప్డేట్ అనేది మీరు పిన్ టు పిన్ చెప్తున్నారు. అయితే కొందరికి వేరే తిరిగి అర్థమవుతుందంటే, రాజేష్ సారు కొనుక్కుంటే మంచిది అన్నాడు అని చెప్పి ఈ రకంగా మేము విన్నాం సార్ పొద్దున మీటింగ్ లో. ఇప్పుడు ఏంటంటే సార్, జస్ట్ రాజేష్ సారు మంచిది అన్నాడు, రాజేష్ సార్ అది అన్నారు అని చెప్పి మాటలు వింటున్నాం సార్. అప్డేట్ మాత్రమే తెలియజేస్తున్నారు సార్, అప్డేట్ మాత్రమే తెలియజేస్తున్నారు. అదే అంటే వాళ్ళు ఏంటంటే కొంచెం వేరే తిరిగా మేము కూడా విన్నాం సార్. కొంచెం దయచేసి నెగటివ్ గా సార్ వద్దు సార్, ఎందుకంటే బ్యాక్ ఎండ్ లో చాలా వర్క్ జరుగుతుంది సార్. కరుణాకర్ సార్ ఒక మాట చెప్తాను, మీరు కూడా చెప్పేది కూడా వింటాను. కానీ ఓకే, చాలా మంది తిట్టుకొని ఉంటారు, అది మనము వినంత వరకు మాత్రమే మన దగ్గరికి వినప్పుడు మనం వదిలేసేయాలా. ఎందుకంటే ఎవరిని కూడా ఇప్పుడు నేనున్నాను, నాకు తెలుసు నేను ఎవరినైనా మోసం చేస్తున్నానా లేదా అని నాకు తెలుసు. మీరు నన్ను మోసం చేశారు అన్నా కూడా నేను బాధపడా, ఎందుకంటే నేను నిన్ను మోసం చేయలేదు కనుక నేను మోసం చేయలేదు అంతే, అయిపోయింది, సంథింగ్ కాదు, ఫినిష్. రాజేష్ సార్, చెప్పండి సార్. మనం అనుకున్నాం కదా డిసెంబర్ వరకు బుల్లిష్ ఉంటుంది అనుకున్నాం కదా. ఇప్పుడు బుల్లిష్ మార్కెట్ డిసెంబర్ కొనసాగపోవచ్చు. ఆల్రెడీ పాక్షికంగా బేర్ మార్కెట్ స్టార్ట్ అయింది, మీరు చూస్తారు, మీరు గమనించారు. స్టార్ట్ అయింది, అది కూడా చూపిస్తాను. రేపు నుంచి చూపిద్దాము, రేపు నుంచి అది కూడా షేర్ చేద్దాము. 1 మంత్ ఇప్పుడు సార్ మనం డిసెంబర్ అన్నాము, డిసెంబర్ ఎండింగ్ అని కూడా చెప్పలేదు.
డిసెంబర్ మిడిల్ అన్నాము. డిసెంబర్ మిడిల్ అంటే అవును. ఆల్రెడీ నవంబర్ మిడిల్ వచ్చింది సార్. అవును. అంటే ఏమవుతుందంటే చూడండి, 1 మంత్ అంటే చేసే వ్యక్తి అయితే మాత్రము తను ఇప్పుడు సపోజ్ సార్ ఒక మాట చెప్తాను మీకు, చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మనము సార్ 10th ఉంది ఎగ్జామ్, 10th ఎగ్జామ్ ఇప్పుడు 10వ తరగతి 9వ తరగతి నుంచి 9వ తరగతి ఎంట్రీ కాగానే మనము ఆ విద్యార్థికి ఏం చెప్తాం సార్, ప్రతి సబ్జెక్ట్ ప్రతి అంటే క్వార్టర్లో ఎగ్జామ్ కావచ్చు, లేకపోతే మిడిల్ ఎగ్జామ్ కావచ్చు, లేకపోతే సెమీఫైనల్ ఎగ్జామ్ కావచ్చు, అన్నిట్లో కూడా నీకు మంచి మార్కులు రావాలని చెప్తాము. ఆ తర్వాత ఇవన్నీ మంచి మార్కులు తెచ్చుకున్న ఒక వేనా కూడా మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్లో ఏం చెప్తాం సార్, ఖచ్చితంగా మళ్ళీ చదవాల్సిందే నువ్వు. అంటే ఇప్పటిదాకా నేను చదువుకుంటూ వచ్చాను, ఇందులో నేను సంవత్సరం అంతా పొడుగా చదివాను, ప్రతి ఎగ్జామ్ లో కరెక్ట్ గా తెచ్చుకున్నాను, సో ఫైనల్ ఎగ్జామ్ లో నేను చదవాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళి రాస్తాను అంటే కుదురుతుందా సార్? జరగదు కదా. ఇప్పుడు మీకు అర్థమైందా ఇది ఏంటంటే, ఒక అప్డేట్ మన దగ్గరికి వచ్చిన తర్వాత ఆ మాట విన్నావు, నువ్వు చేసుకుంటున్నావు అనుకో, నువ్వు ఎవ్రీ టైం నువ్వు ఫాలో అప్ చేయాలి. బట్ నాకు ఎప్పుడో సారు డిసెంబర్ చెప్పారు అని చెప్పేసి కళ్ళు మూసుకొని చేసి పెట్టి మళ్ళీ దాన్ని చూడకపోతే ఎవరు తప్పు సార్? అది అతను తప్పే, ఫాలో అప్ లేదు. ఎస్, అందుకే చెప్పాను. ఒక ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చానంటే, కంపల్సరీ అది ఏదైతే నువ్వు ముడుతున్నావో మళ్ళీ ఆ కాయిన్ కావచ్చు, లేకపోతే ఆ టోకెన్ కావచ్చు, నువ్వు ముడుతున్నావో ఆ టైంలో కూడా ఇప్పుడు మేమే ఉన్నాం సార్, మేమున్నాము. మాకు కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు, అంటే మేము ఫాలో చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, మమ్మల్ని ఫాలో చేసే వాళ్ళు ఉంటారు, ఓకే. బట్ మేము ఫాలో చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా మాకు ఏం చెప్తారు సార్, ఒక హింట్ ఇస్తారు అనమాట. ఒక హింట్ ఇస్తారు. హింట్ ఇచ్చిన తర్వాత ఒక కాయిన్ పేరు చెప్పినారు, హింట్ ఇచ్చారు. హింట్ ఇచ్చిన తర్వాత అతను చెప్పాడుగా అని చెప్పేసి కళ్ళు మూసుకొని పెట్టకూడదు కదా, మళ్ళీ వి నీడ్ టు అబ్జర్వ్, దాన్ని అబ్జర్వ్ చేయాలి. నేను మళ్ళీ అందులో డాలర్ పెట్టే ముందు నేను అబ్జర్వ్ చేసి పెట్టాలా? లేదు, నో ప్రాబ్లం, ఇక్కడ అవసరం లేదు, శేఖర్ సార్ చెప్పారు, కరుణాకర్ చెప్పారు, లేదంటే సంజీవప్ప సార్ చెప్పారు అని చెప్పేసి కళ్ళు మూసుకొని చేయకూడదు. అంటే అతను ఇంటి ఇచ్చాడు కరెక్ట్. ఒక్కొక్కసారి ఇది క్రిప్టో కదా, నీకు రివర్స్ కూడా అవుతుంది. ఎస్. సో కనుక ఆ కొన్ని క్షణాలు, ఆ హాఫ్ మినిట్, ఆ 1 మినిట్ నువ్వు అబ్జర్వ్ చేసి, తను బులిష్ అని చెప్పాడు అనుకోకుండా బేరిస్ కూడా జరిగే అవకాశం ఉంటుంది, తీసుకుంటుంది రివర్స్ ఒక్కోసారి. సో నువ్వు అబ్జర్వ్ చేసి పెట్టాలా, లేదంటే పెట్టేశావు, బట్ ఇక్కడ నువ్వు ఎనలైజ్ చేయాలా. అక్కడ $5 మైనస్ లో పోతుంది, $5 ప్లేస్ అవ్వాల్సింది మైనస్ లో పోతుంది. సో యూ కెన్ డూ ఇట్ అబ్జర్వ్. మళ్ళీ ఆ సార్ కాల్ చేసి, ఏమైనా సార్ మీరు పెరుగుతా అన్నారు, మరి బులిస్ అవుతా అన్నారు, బేరిస్ అవుతుంది అంటే, ఇదే మాట్లాడేసరికి మళ్ళీ ఇంకో $10 పోతాయి. సో యూ హావ్ టు డూ అబ్జర్వేషన్. నువ్వు కూడా చూడాలి, నువ్వు కూడా చెక్ చేసుకొని చేయాలి. అంటే ఈ సందర్భంగా ఈ వయసు విషయం వచ్చింది చెప్తున్నాను సార్. సో ఇది సార్, నో ప్రాబ్లం సార్. ఎందుకంటే వినాలే, మేము కూడా అంతే. మేము ఎవరైతే ఫాలో చేస్తామో వాళ్ళు చెప్పిన తర్వాత కూడా మేము కూడా మళ్ళీ దాన్ని అబ్జర్వ్ చేసే డాలర్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది, లేదా మనము ట్రేడింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే మీకు చెప్పాను, మీ అందరికి ఎలా అంటే చెప్పాను సార్, మీరు కళ్ళు మూసుకోండి, చెవులు మూసుకోండి, వినండి అని చెప్పట్లేదు నేను. సారీ, ఇక్కడ కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని వినండి, బ్లైండ్గా వెళ్ళిపోండి అని చెప్పట్లేదు. అందుకే ఇక్కడ మీకు ఇక్కడ ప్రతిదీ లైవ్ లో ఓపెన్ చేసి దీన్ని ఏ విధంగా చూడాలా అంటే 15 సెకండ్లు, 15 మినిట్స్ ఏంటి, 4 అవర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 1 అవర్ ఏంటి, 1 డే క్యాండిల్ ఏంటి అనేవి కూడా మేము చూపిస్తున్నాము. మేము బ్లైండ్ గా చెప్పట్లేదు, ఇక్కడ బ్లైండ్ గా ఎవరు చెప్పట్లా, పూర్తిగా ఓపెన్. ఓకే, అలాగా. అందుకని చెప్పేసి అవి చూసి దాని మీద నడవాలి అనమాట. ఓకేనా? సో థ్యాంక్ యూ సార్, అందరికీ నమస్తే. మరి ఇక టైం కూడా అయింది, మంచిగా 15 నిమిషాలు ఎక్స్ట్రా అయింది. అందరికి నమస్తే, థ్యాంక్ యూ ఆల్. ప్రతి ఒక్కరికి అటెండ్ అయిన వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. నో ప్రాబ్లం సార్, తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు, కరుణాకర్ డోంట్ వరీ సార్, లీవ్ ఇట్ సార్. థ్యాంక్ యూ సార్, అందరికి నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. జై పివిసి మిత్ర, థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ సార్, థ్యాంక్ యూ. జై థ్యాంక్ యూ సార్, జై పివిసి మిత్ర సార్.